హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. మ్యాథమెటిక్స్ సంబంధించి మెథడ్స్లో భాగంగా థర్డ్ లెసన్ బోధనా పద్ధతులు. ఆల్రెడీ ముందు వీడియోలో మనము ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, నెక్స్ట్ ప్రయోగ పద్ధతి, నెక్స్ట్ అన్వేషణ పద్ధతి ఇవన్నీ చూసుకున్నాము. ఇప్పుడైతే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి నుంచి కంటిన్యూషన్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా మనకు బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది వీటిల్లో నుంచి. ముందు వీడియో ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ నుంచి అయితే కనుక కంపల్సరీ ఒక బిట్ మాత్రం గ్యారంటీగా రావడం జరుగుతుంది. ప్రీవియస్ కూడా వచ్చాయి, ఆల్రెడీ చూడండి ఎలా బిట్ అడుగుతారు అనేది కూడా చెప్పున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బోధనా పద్ధతి చూసినట్టయితే నెక్స్ట్ ఉండేటువంటిది ప్రాజెక్ట్ పద్ధతి. దీన్నే మనము ప్రకల్పన పద్ధతి అని కూడా అంటామండి. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు ఇక్కడ థర్డ్ టు 10th సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్, వీటికి సంబంధించి మెథడ్స్ సంబంధించి కూడా ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా మనకు లాస్ట్లో మిగిలిపోయిన క్లాస్ సెకండ్ లెసన్ ఉంది. సెకండ్ లెసన్ మొత్తం ఒక వీడియో రాలేదు, ఇంకా మిగిలిన పార్ట్ అనేది ఇట్లా మీకు యాప్లలో మీకు అప్డేట్ చేస్తున్నామండి. ఇక్కడ మీకు థర్డ్ నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సైకాలజీ సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో అది కూడా మీకు ఇక్కడ చేసింటారండి. మొత్తం క్లాసెస్ న్యూ సిలబస్ బేస్డ్గానే ఉంటాయి. టెట్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. థర్డ్ నుంచి 10th వరకు సంబంధించి పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఈ పీడిఎఫ్స్ నుంచే ఎక్కువగా రావడం జరిగింది, ఎందుకంటే ఇప్పటికిప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నీ తెచ్చుకొని చదివేంత టైం అయితే ఉండదు. సో వీటికి సంబంధించిన క్లాసెస్ వీడియోస్ దీంట్లో ఉన్న డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పింటారు. వీటికి సంబంధించి మనకు రన్నింగ్ నోట్స్ అనేది మనకి ఇక్కడ థర్డ్ టు 10th వరకు పీడిఎఫ్స్ అనేటివి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. గొమ్మగా మీరు తక్కువ టైంలో ఇవన్నీ రివిజన్ చేసుకున్నా కూడా మీకు మ్యాటర్ అంతా మీకు కవర్ అయిపోతుంది. ఓకే, టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళాడు బిట్స్ అనేటివి. సో మనకు టెక్స్ట్ బుక్స్లో నుంచి ఇవి రాసినటివే ఇవన్నీ మనకు చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి మీకు విడివిడిగా కావాలన్నా కూడా ఓకే విడివిడిగా కూడా ఉన్నాయండి. మీకు చూసినట్టయితే ఓన్లీ వీడియోస్ పీడిఎఫ్స్ అయితే కన్నా ఓన్లీ కంటెంట్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ అయితే 500 రూపీస్ ఉంటుంది. 499 ఇదంతా మీకు టెస్ట్ సిరీస్ అనమాట. ఓన్లీ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా సైకాలజీ కూడా మీకు సపరేట్గా మీకు 99 రూపీస్తో ఉంటుంది. టెట్ పుస్తకం ఏదైతే ఉందో టెట్ పుస్తకము ప్లస్ ఈ పుస్తకం కలిపి ప్లస్ న్యూ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాఫ్ట్ కాపీలోంచి తీసి చెప్పినటివి అంటే 3 బుక్స్లో నుంచి ఉండేటివి దీంట్లో ఉన్నాయండి. 99 రూపీస్కే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. చూడండి, అదేవిధంగా మీకు ఇక్కడ ఫిబ్రవరికి సంబంధించి అక్టోబర్ సంబంధించినటువంటి ఫిబ్రవరి అయితే వీడియోస్ అయితే ఎక్స్ప్లెనేషన్ చూడండి. అక్టోబర్ అయితే టెస్ట్లు అనేటివి ఉన్నాయి. పీడిఎఫ్స్ అయితే 2 సంబంధించి ఉన్నాయి. ఫిబ్రవరివి అక్టోబర్వి పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఎందుకంటే కనుక ప్రీవియస్ బిట్స్ ఆల్మోస్ట్ మెథడ్స్ కానీ ఈ కంటెంట్ కానీ చదువుకున్నారంటే ఆల్మోస్ట్ రిపీట్ అవుతాయండి. ఈ ఫిబ్రవరి అక్టోబర్ చదువుకొని వెళ్ళారంటే కానీ ఎన్నో బిట్స్ రిపీట్ అవుతాయి దాంట్లో నుంచి. చూడండి, కావాలంటే ఈ విధంగా తక్కువ టైం ఉన్న వాళ్ళు ముందు కంటెంట్ ఫుల్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ చదివిన తర్వాత కంటెంట్ కన్నా వెళ్ళండి. ఎలాగైనా సరే ప్యారలల్గా అయినా తీసుకెళ్తా ఉండండి. ఒక 2-3 పేపర్స్ చదవండి. వెళ్ళి మీరు ఏదైనా నుంచి ఎక్కువ టాపిక్స్ నుంచి వస్తున్నాయని తెలుస్తుంది, ఏ క్లాస్ నుంచి వస్తున్నాయి అనేది. సో ఆ విధంగా అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నారంటే కనుక ఈజీగా మెథడ్స్ అయితేనేమి కంటెంట్ అయితేనేమి రిపీటెడ్ బిట్స్ అనేటివి ఎక్కువగా చూడవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇవంతా మీకు క్లాసెస్ అంతా యాప్లో ఉంటాయండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక స్టోర్ ఆప్షన్లో మీకు ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. హెచ్డికి అయితే బెస్ట్ కోర్స్ ఏదంటే కనుక ఈ ఫుల్ ప్యాకేజ్ ఉన్నటువంటి తీసుకున్నారంటే కనుక టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 799 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళినట్టయితే ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్ట్ పద్ధతి, దీని మూలాలు చూసినట్టయితే జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుందండి. ప్రాజెక్ట్ పద్ధతి మనకు మెయిన్ చూసినట్టయితే జాన్ డూయి మెన్షన్ చేశాడనమాట. జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉండడం అయితే జరుగుతుందన్నమాట దీంట్లో ఉండేటివన్నీ. దీని విద్యారంగానికి జాన్ డూయి, విలియం జేమ్స్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, బెల్లార్డ్ అన్వయింపచేశారు. ఇది మనకు అన్వయించింది ఎవరు అంటే జాన్ డూయి. మనకు ఎవరి వాదం నుంచి దీన్ని తీసుకోబడింది, దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే కనుక మనకు జాన్ డూయి వ్యవహారిక సత్తావాదం. ఇలా కూడా అడుగుతారు బిట్. జాన్ డూయి యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉన్నటువంటి బోధనా పద్ధతి ఏది క్రింది వాణిలో అని అడుగుతారు. ప్రాజెక్ట్ పద్ధతి. దీన్ని మనకు చూసినట్టయితే అన్వయింపజేసింది కూడా మనకు జాన్ డూయి, విలియం జేమ్స్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, బెల్లార్డ్. ఎక్కువగా కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్ గురించి అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. ప్రాచీన విధానమైనటువంటి అధ్యయన విషయ కేంద్రీకరణం యొక్క మార్పు చేయబడ్డ భాగమే ఈ ప్రాజెక్ట్ అన్నమాట. ప్రాచీన విధానమైనటువంటి అధ్యయన విషయ కేంద్రీకరణం
అంటే మనకు ప్రాచీనంగా ఉన్నటువంటి ఈ పద్ధతిని మార్పు చేస్తే ఎలాగైతే ఉంటుందో ఆ మార్పు చేస్తే తెచ్చిందే ఈ ప్రాజెక్ట్ పద్ధతి అంట. ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్ అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ పద్ధతి అండి అని చెప్పింది ఎవరు అంటే గన ఓకే ఆర్మ్స్ట్రాంగ్ చెప్పాడు ఈ విషయం. అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్టు అనేది ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. ఇక్కడ జయప్రదం అనేది మనకు దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు జయప్రదము ఆర్మ్స్ట్రాంగ్ అంటే జయప్రదంగా ఓకే మనకంటే హింట్ అనేది గుర్తుపెట్టుకుందాం. జయప్రద హీరోయిన్ ఉంది కదా మనకి ప్రాచీన మనకు ఓల్డ్ సినిమాల్లో ఉండిందనమాట. జయప్రద హార్మ్ అంటే చెయ్యి అనుకోండి, స్ట్రాంగ్, ఆమె చెయ్యి భలే స్ట్రాంగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆమెతో చేసిన సినిమా ప్రాజెక్ట్స్ అన్నీ బాగా సక్సెస్ అయ్యాయి అని చెప్పి ఓకే. ఈ విధంగా జయప్రద అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆర్మ్స్ట్రాంగ్ ఎందుకు ప్రాజెక్ట్ అంటే కొన్నిసార్లు మనకు ఇదంతా ఇచ్చేస్తాడు, దేని గురించి చెప్పాడు అని చెప్పి అడుగుతాడు, ప్రాజెక్ట్ గురించి ఓకే. ఈ విధంగా కూడా అడుగుతాడు. సో అందుకు మనకి ఆ డెఫినేషన్ దేని గురించి వచ్చింది, దాంట్లో కీవర్డ్ ఏంటి, దాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, ఈ విధంగా మీరు 3 లింకప్ పెట్టుకుంటే కనుక అప్పుడు మనకు మర్చిపోలేము. వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాల్లో నిర్వహించే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన. సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనము అని ఉంది ఇక్కడ కీవర్డ్ అనేది. కిల్ ప్యాట్రిక్ అండి ఓకేనా. కిల్ ప్యాట్రిక్ మనకు చూడండి, సంపూర్ణ హృదయం అనేది మనకు సంపూర్ణంగా ఫుల్ హార్ట్ బ్రేక్ చేసామంటాం కదా. సో అట్లాగే సంపూర్ణంగా మన హృదయం బ్రేక్ అయిపోయిందంటే కదా అంటే ఓకే కిల్ అయిపోయింది అని చెప్పి చాలామంది వాడుతూ ఉంటారు కదా, నా ఫుల్ హృదయం బ్రేక్ అయిపోయింది పో అని చెప్పి, అంటే చంపేసావు పో అని చెప్పి. అట్లా మనకి గుర్తుకు పెట్టుకోవచ్చు అనమాట. జయప్రద ఆర్మ్ అనేది చాలా స్ట్రాంగ్, అన్ని పెట్టిన ప్రాజెక్టులని సినిమా ప్రాజెక్ట్ని సక్సెస్ అవుతుందని గుర్తుపెట్టుకున్నాం. సంపూర్ణ హృదయం అనేది నువ్వు చంపేసావు మాటలతో అన్నట్టుగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్యయే ప్రాజెక్టు అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్ అనమాట. ఇది చాలా చిన్నగానే ఉందండి. సహజ వాతావరణంలో పూర్తి చేయడమే ప్రాజెక్టు అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్, అంటే పూర్తి చేయబడే సమన్వయమే ప్రాజెక్ట్ అని చెప్పింది స్టీవెన్సన్ అనమాట. ఇక్కడ చూడండి ఒక హింట్, సహజ వాతావరణం పూర్తి అయ్యింది అని ఎప్పుడు తెలుస్తుందండి, సహజ వాతావరణంగా పూర్తి అయ్యిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఎప్పుడు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అంటే సన్ ఉంటేనే, సూర్యుడు ఉంటేనే కదా, సూర్యుడు లేకపోతే మొత్తం చీకటే కదా ఓకే. వాతావరణం సహజంగా ఉంది, పూర్తి చేయబడింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఆకాశంలో సన్ ఉన్నప్పుడే తెలుస్తుంది అంతే ఓకే. సన్ లేకపోతే అంత చీకటిగా ఉంటుంది కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే పాఠశాలలో దిగుమతి చేయబడినటువంటి నిజ జీవితము. దిగుమతి అనేటువంటిది ఇక్కడ కీవర్డ్ అండి. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే పాఠశాలలో దిగుమతి చేయబడినటువంటి నిజ జీవితము అని చెప్పింది ఎవరంటే బెల్లార్డ్ ఓకే. కాదు ఇక్కడ మనకు బెల్లు కొట్టారంటే గన పాఠశాలలో ఓకే, పాఠశాలలో గన బెల్లు కొట్టారంటే గన అండి మనకి ఇంకా బ్యాగులు తీసుకుని దిగిపోతాం ఇంటికి వెళ్ళిపోవడానికి ఓకే. ఇలాగ గుర్తుపెట్టుకోవచ్చు. పాఠశాలలో బెల్లు కొట్టారంటే కనుక బ్యాగులు తీసుకుని ఇంకా దిగిపోతాం ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి డెఫినేషన్స్, అందుకే ఎక్కువగా దీని నుంచి ఆల్రెడీ ప్రతి వారు ఇంపార్టెంటే. ఆర్మ్స్ట్రాంగ్ గురించి అడుగుతాడు, కిల్ ప్యాట్రిక్ స్టీవెన్సన్ ఎక్కువగా అడిగింది ఏంటంటే మనకు కిల్ ప్యాట్రిక్ స్టీవెన్సన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ 4 ఇంకా బెల్లార్ట్ నెక్స్ట్ ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనేది నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఈ 4 అది ఖచ్చితంగా ఇస్తారండి, చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏం చెప్పాం, జయప్రద ఆర్మ్ అనేది చాలా స్ట్రాంగ్, అందుకే ఆమె అడుగు పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ సినిమా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ జయప్రదంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందని చెప్పాం. నెక్స్ట్ సంపూర్ణ హృదయం ఓకేనా, హృదయం అంతా చంపేసామంటాం కదా, నా ఫుల్ హార్ట్ని బ్రేక్ చేసామంటాం కదా. సో ఆ విధంగా చూసుకున్నాం దీన్ని. నెక్స్ట్ సహజ వాతావరణం పూర్తి అవ్వాలంటే కనుక ఖచ్చితంగా సన్ ఉంటేనే అది మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ పాఠశాలలో బెల్లు కొట్టారు, వెంటనే నేను ఇంకా ఇంటికి వెళ్ళడానికి దిగిపోయాను అని చెప్పి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకు డెఫినేషన్స్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సూత్రాలు చూద్దాము, లక్షణాలు ఎలా ఉంటాయో. పరిశోధన అన్వేషణ, దీంట్లో కిల్ ప్యాట్రిక్ అని కాదు, ప్రాజెక్ట్ పద్ధతిలో మనకి ఎలా ఉంటుందంటే అంతా పరిశోధించడం ఉంటుందండి, మనమే అన్వేషించాల్సి వస్తుంది. స్వయం అభ్యసనం అనేది ఉంటుంది, పిల్లవాడే వెళ్ళి పరిసరాల్లోకి వెళ్ళి ఓకే చర్యాప్రచర్య జరిపి పరిసరాలతో కానీ చుట్టూ ఉన్నటువంటి జనాలతో కానీ అంతా మనకు వాడంతటా వాడే అభ్యసించడం జరుగుతుందన్నమాట. ప్రాజెక్టుకు కావాల్సినవన్నీ వాడే సేకరించడం జరుగుతుంది. పిల్లల స్థాయిలో పని విభజనకు ఆచరణకు అవకాశము.
పిల్లల స్థాయిలో పని విభజనకు ఆచరణకు అవకాశము. ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఏదో ఒకరికే ఇవ్వమండి, కొంతమంది కలిపి ఇస్తామన్నమాట గ్రూప్గా చేసి. వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ అంతా ఒరే నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పని విభజన అనేది వాళ్ళల్లో అలవడుతుందన్నమాట. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు సక్రమంగా ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు పని విభజన చేసుకోవడము, వాళ్ళు ఆచరించడం అనేది చూడొచ్చు. పాఠ్యాంశం ఆధారంగా అదనపు సమాచారం అనేది రాబడుతుంది. ఓన్లీ పాఠ్యాంశాలంలో ఉండేదే కాదు, వాళ్ళు బయటికి వెళ్ళి అంతా తీసుకొస్తారు కాబట్టి ప్రాజెక్ట్ చేసి కొన్ని కొత్త విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట. ఓన్లీ పాఠ్యాంశంలో టెక్స్ట్ బుక్లో ఉండేదే కాకుండా ప్రయోజనకారిగా ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అదొక యూసేజ్ ఉంటుంది. ప్లస్ సమయాన్ని వ్యయాన్ని ఆదా చేయాలి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది ఏదో పెద్ద పెద్దవి ఇచ్చేసి నెలల టైం పట్టేటట్టు ఇవ్వకూడదు. ప్రాజెక్ట్ మనం ఇచ్చేది కూడా ఓకే ఖర్చు తక్కువగా ఉండాలండి, సమయం అనేది కూడా తక్కువగా ఉండేటట్టు, అంటే తక్కువ సమయంలోనే పూర్తయ్యేటట్టు ఉండేలా మనము వాటికి చదువుకి రిలేటెడ్గా ప్రయోజనం అయ్యేటట్టు ఉండేటువంటి ప్రాజెక్టులే వాళ్ళకు ఇస్తూ ఉండాలి. ఇది నెక్స్ట్ సోపానాలు చూద్దాం. ఫస్ట్ పరిస్థితులు కల్పించాలన్నమాట. ప్రాజెక్టు ఎంపిక, లక్ష్య వివరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆ పరిస్థితి కల్పించాలి. అంటే దేని గురించి నువ్వు ఇప్పుడు ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావో దానికి సంబంధించి నువ్వు ముందర పెట్టాలి వాళ్ళకు. ప్రాజెక్ట్ ఎంపిక, లక్ష్య వివరణ. ప్రాజెక్ట్ అనేది ఎంపిక చేసుకోమని చెప్పాలి. ఒక 2-3 గ్రూప్స్ తీసేసి వాళ్ళని ఈ ప్రాజెక్టు ఎవరికి ఇవ్వాలి అనేది నువ్వు అట గ్రూప్ డిసైడ్ చేయాలన్నమాట. దాని గురించి వివరించాలి. ఓకే నువ్వు ఓన్లీ ఇచ్చేస్తే సరిపోదు, పిల్లవాళ్ళు కదా, ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరించాలి. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అని. ప్రణాళిక రచన అంటే నెక్స్ట్ ప్లాన్ అనేది రచించాలి. అమలు పరచడము, చేసినటువంటి ప్లాన్ అంటే నేను ఫస్ట్ ఇదికి వెళ్ళి సమాచారం సేకరించాలి, తర్వాత ఇక్కడికి, తర్వాత ఇట్లా అంటే ప్లాన్ చేయాలి, దాన్ని అమలు పరచడం అనేది జరగాలి. అంటే ఇంకా డైరెక్ట్ రంగంలోకి దిగాలి. మూల్యాంకనం ఇదంతా పిల్లవాడు చేస్తాడు. ఓకే మూల్యాంకనం ఏం చేస్తాం, తెచ్చివాడు మనకు అంటే వాడు చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ఫలితాలు వాడు నోట్ చేసుకుంటాడు. నివేదిక తయారు చేయడం, ఈ ప్రాజెక్ట్ అంతా ఏం గమనించావు, దాని మీద ఏమేమి నువ్వు రాయాలనుకుంటున్నావని నివేదిక కూడా తయారు చేస్తాడనమాట. ఇది కూడా మనకు ప్రాజెక్ట్ పద్ధతిలో ఉండే సోపానాలలో సోపానాలలో లేనిది ఏమిటని అడుగుతాడు. కొన్నిసార్లు జంబ్లింగ్గా ఉండేదాన్ని వరుసగా పెట్టమంటాడు. ముందు పరిస్థితి కల్పించాలి, ఆ వాతావరణం మన క్లాస్ రూమ్లో క్రియేట్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేయమని చెప్పి ఎంపిక చేసిన తర్వాత దాని యొక్క లక్ష్య వివరణ అంటే ఏ లక్ష్యం కోసం దాన్ని నువ్వు ఇస్తున్నావో అది వివరించాలన్నమాట. ప్రణాళిక రచన, ప్లాన్ అనేది రచించుకోవాలి, దాన్ని అమలుపరచాలి, తర్వాత మూల్యాంకనం చేయాలి. ఈ వచ్చిన ఫలితాలన్నిటికీ సంబంధించి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయాలి, నివేదిక. ఓకేనా, ఇది మనకు ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి. బోధనలో ఉపయోగించదగ్గ సందర్భాలు ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ చూసినట్టయితే సంసిద్ధత అభ్యసన మరియు ఫలిత నియమాలపైన ఆధారపడి ఉంటుంది, మనోవైజ్ఞానికమైందని చెప్పచ్చు. రెడీనెస్ అభ్యసన ఫలిత నియమాలపైన ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీనెస్గా ఉండాలి, అభ్యసనం అనేది జరగాలి, ఫలితం నియమం ఇది మనకు తారండేక్ చెప్పినటువంటి 3 నియమాలు ఉన్నాయి కదా, సో దాని మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పి. సంసిద్ధత నియమం ఆయన చెప్పిందే, అభ్యాస నియమము ఆయన చెప్పాడు, ఫలిత నియమము ఆయన చెప్పాడు. ఈ 3 నియమాల మీద బేస్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది. మనోవైజ్ఞానికమైంది అంటే మనకు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు సూచించారనమాట. అంటే ఇది యూజ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదన్నట్టుగా. సహకారము, సర్దుబాటు, సంఘీభావం, పని పట్ల గౌరవం, నిర్వహణ నైపుణ్యాలు పెంపొందుతాయి. ఒకరి మధ్య ఒకరికి సహకారం పెరుగుతుంది, దేన్నైనా మనకు అడ్జస్ట్ చేసుకోగలుగుతారనమాట. సంఘీభావం అంటే మన సమాజంలో వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అవన్నీ నేర్చుకుంటారు, వాళ్ళు చేసేటువంటి పని పట్ల వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. నిర్వహణ నైపుణ్యాలు అనమాట. నిర్వహణ నైపుణ్యాలు అంటే వాళ్ళు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి స్కిల్స్ కలిగి ఉంటారనమాట. సో ఆ విధమైనటువంటి ఆ మెయింటైన్ చేసేటువంటి ఆ నైపుణ్యాలు, ఆ స్కిల్స్ అనేటివి వాళ్ళు పెంపొందడం జరుగుతుంది. ఆత్మస్థైర్యం, పట్టుదల, స్వయం ప్రతిపత్తి అభివృద్ధి అవుతాయండి. నేను ఏదైనా చేయగలను అనేటువంటి పట్టుదల, ఆత్మస్థైర్యం అనేది వాళ్ళల్లో కలగడం అనేది జరుగుతుంది. విద్యార్థి స్వయంగా నిర్వచించడం వల్ల అనుభవం చిరస్మరణీయం. వాడంతటా వాడే పార్టిసిపేట్ చేసి తెలుసుకుంటాడు కాబట్టి విషయాలు, సో అవి ఎక్కువ కాలం గుర్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి డీమెరిట్స్ ఏంటంటే యాజ్ యూజువల్ అధిక సమయం అనేది మనకు అవుతుందండి, అధిక ఖర్చు అనేది కూడా అవుతుంది. నియమబద్ధంగా అవిచ్ఛిన్నంగా బోధన జరగడానికి అవకాశం లేదు. అంటే మనకు కంటిన్యూస్
దీంట్లోనే ఈ పద్ధతిలోనే కంటిన్యూస్గా బోధించాలి అంటే కుదరదు అనమాట. అంటే ప్రతి లెసన్కి ప్రాజెక్ట్ అనేది ఇవ్వలేము, ప్రతి లెసన్కి అనుగుణంగా ఉండేవి ఉండవు. ఓకేనా? సో ప్రతి దానికి కంటిన్యూస్గా ఇదే ఫాలో అవ్వడం అనేది ఉండదు. ప్రకల్పనకు సంబంధించిన వనరులు అందుబాటులో ఉండడం కష్టం అనమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వనరులు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన వనరులు మన పరిసరాల్లో అందుబాటులో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. అది కొంచెం కష్టమైన పని అని చెప్పచ్చు. అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే కొన్ని అయితే జూ పార్క్ సంబంధించి ఉంటుందండి, పిల్లవాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, వైల్డ్ అనిమల్స్ కానీ ఇలా మనకు చెప్పాలనుకుంటే అంటే ఏ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి సంబంధించి చెప్పాలనుకుంటే కదా. ఓకే, వాటికి సంబంధించి చెప్పాలంటే కష్టం కదా మనకు అందుబాటులో ఉండడము, ఏదో సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, దగ్గరలో ఉన్నటువంటి సిటీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాగా మనకు వనరులు ప్రొవైడ్ చేయడం అనేది కొంచెం కష్టంగా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ బోధనా పద్ధతి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రాజెక్ట్లో రకాలండి. సేమ్ దాంట్లోనే మనకు ఇది కంటిన్యూషన్ ఉంది కదా. సో ఇక్కడ పట్టలేదని చెప్పి కింది పక్క ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రాజెక్టుకి సంబంధించి నిర్వచనాలు చాలా వరకు దండిగా ఉన్నాయి, చూసుకోవాలి. ఇక్కడ నువ్వు చూసినట్టయితే ప్రాజెక్టులో రకాలు, కిల్పాట్రిక్ వర్గీకరణ. మనకి ఇక్కడ చూడండి, కిల్పాట్రిక్ అనే ఆయన ఇలా వర్గీకరించాడు, స్టీవెన్సన్ ఇలా వర్గీకరించాడు. ఓకే, ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. ప్రాజెక్ట్ కిల్పాట్రిక్ ప్రకారం ప్రాజెక్ట్ రకాలు ఎన్ని? 4. స్టీవెన్సన్ ప్రకారం 2. ఓకే, ఈయన మరొక వర్గీకరణ ఇది. ఓకే, మనకు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇంకొక విధంగా కూడా ఎలా అడుగుతారంటే కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ రకాల్లో లేనిది ఏమిటి? ఈ 3 ఇచ్చేసి 1 తీస్తాడనమాట, చూసుకోవాలి. ప్రాజెక్ట్లో రకాలు కిల్పాట్రిక్ ఎలా వర్గీకరించాడంటే కనుక 4 అండి. ఇక్కడ మనం చూసినట్టయితే నిర్మాణాత్మక, ఆనందదాయక, ప్రజ్ఞ, జీవితోపయోగ. నిర్మాణాత్మక అంటే నిర్మాణాత్మకంగా ఉండాలి, అంటే వాడు నాలెడ్జ్ బిల్డ్ చేసుకునేలా ఉండాలన్నమాట ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అనేది. అలాంటి ప్రాజెక్టులన్నీ మనకు దాని కిందకి వస్తాయి. ఆనందదాయక అంటే వాడు ఆనందంగా ఫీల్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఏదో కష్టమైంది ఇచ్చేసి వాడు బోర్ కొట్టేటట్టు ఉండకూడదు, వాడు ఏదో బాగా హ్యాపీగా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. ప్రజ్ఞ, ఓకే, అంటే ప్రజ్ఞకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని పిల్లవాడి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, ఆ ప్రాజెక్ట్ బాగా చేయగలుగుతాడా లేదా అనేది మనకు ఇట్లా ప్రజ్ఞ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ దీని కిందికి వస్తాయి. జీవితోపయోగ ప్రాజెక్టులు అనమాట, అంటే వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు ఆనందదాయకలో ఏముంటుంది, జస్ట్ వాడే ఆనందాని కోసం ఇవ్వడం అనమాట. అంటే మనకు అట్లా కూడా ఉంటాయి కొన్ని, అంటే మనకేమి పెద్ద పాఠ్యాంశానికి పెద్దగా లింకప్ లేకపోవచ్చు, కొంచెంగా లింకప్ ఉండొచ్చు. ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేదానికి, ఎక్కువగా వాడు బోర్గా ఫీల్ అవ్వకుండా సంతోషంగా ఫీల్ అయ్యేదానికి ఉండేటువంటి ప్రాజెక్టులు ఇవ్వడము. అలాగా మనకు 4 టైప్స్ ఉన్నాయి: నిర్మాణాత్మక, ఓకే, ఆనందదాయక, ప్రజ్ఞ బేస్డ్, జీవితానికి ఉపయోగపడే ప్రాజెక్టులు. ఈ విధంగా 4 టైప్స్ ఉన్నాయంట కిల్పాట్రిక్ ప్రకారము. స్టీవెన్సన్ ప్రకారం అయితే 2 రకాలు: భౌతిక పరమైనవి, నెక్స్ట్ మేధో సంపత్తి. ఇక్కడ అంటే ఆ మీనింగే వస్తుంది ప్రజ్ఞ అంటే. ఇక్కడ భౌతిక పరమైనవి అంటే వీటికి సంబంధించి వస్తుందండి. ఓకే, మనకు భౌతికంగా ఏమైతే దొరుకుతున్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రాజెక్టులు ఇవ్వడము. మేధో సంపత్తి అంటే మనకు మైండ్కి సంబంధించి ఏమైనా డెవలప్ అయ్యేటట్టు ప్రాజెక్ట్ అనేది ఇవ్వడము. ఈ మరొక వర్గీకరణ చూసుకున్నట్టయితే వ్యక్తిగత, సామూహిక, అంటే ఓన్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇవ్వడము, లేదంటే గ్రూప్గా క్రియేట్ చేసి గ్రూప్స్కి ఇవ్వడము. ఇది కూడా మనకు చూసుకోవచ్చు. ఇది మనకు కిల్పాట్రిక్, స్టీవెన్సన్. ఇంకొక డెఫినేషన్ చూడండి, ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని చెప్పింది ఎవరు? కిల్పాట్రిక్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ మనము హృదయం గుర్తుపెట్టుకున్నాం, సంపూర్ణ హృదయము అని చెప్పి. సో సేమ్ అదే ఉంది, నా సంపూర్ణ హృదయాన్ని కిల్ చేసావు అని చెప్పాం కదా, బ్రేక్ చేసావు అని. సో అదే ఉంది ఇక్కడ కూడా మనకు, హృదయపూర్వక అనే ఉంది. సో ఇది కూడా మనకు కిల్పాట్రిక్కే, సేమే. నెక్స్ట్ పద్ధతి చూసినట్టయితే మనకి సమస్య పరిష్కార పద్ధతి. సమస్య సాధనకు అవసరమైనటువంటి సామర్థ్యాలు చూసినట్టయితే, అంటే సమస్యను సాధించాలంటే నీకు ఎలాంటి సామర్థ్యాలు అవసరమవుతాయి అంటే భావనల అవగాహన, అంతర్దృష్టి ఉండాలి. ఆ భావాల గురించి అవగాహనకి ముందు ఆ సమస్యను నువ్వు పరిష్కరించాలంటే దాని పట్ల నీకు ముందు అండర్స్టాండింగ్, అవగాహన ఉండాలి. ప్లస్ అంతర్దృష్టి అంటే దాని గురించి నువ్వు ఆలోచించేటప్పుడు నీకు సడన్గా ఎన్నో ఆలోచనలు, కొత్త ఆలోచనలు, దాని గురించి బాగా లోతుగా ఆలోచించడము. మనం అంతర్దృష్టి లక్షణాలు చూసాం కదా, సో అలాంటి ఆలోచనలన్నీ చేయగలగాలి. నెక్స్ట్ ఉపజ్ఞత, ఆలోచన స్వాతంత్రం, ఆత్మవిశ్వాసం. ఉపజ్ఞత అంటే నాలెడ్జ్ అండి, మనకు జ్ఞానం సంబంధించి జ్ఞానం అనేది కూడా ఉండాలి. ఆలోచన స్వాతంత్రం ఉండాలి, నువ్వు ఎలాగైనా ఆలోచించగలగాలి. అంటే ఇప్పుడు మనకి
ఒక సమస్యకు సంబంధించి ఎన్నో ఆలోచనలు ఎలా పరిష్కరించాలని వస్తాయి. సో అలాగా ఆలోచన సామర్థ్యం కూడా ఉండాలి, ఆలోచన స్వాతంత్రం కూడా ఉండాలి, ఫ్రీగా ఆలోచించగలగాలి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియ సమస్య పరిష్కారం అని చెప్పింది ఎవరంటే డేవిడ్ హెండర్సన్ అండి. డేవిడ్ హెండర్సన్ ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే పరిష్కారం, ఇక్కడ సవాలు పరిష్కారం, దానికోసం పాటుపడే ప్రక్రియనే సమస్య పరిష్కారం అనేది ఎవరంటే డేవిడ్ హెండర్సన్. ఇక్కడ చూడండి, డేవిడ్ అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. డేవిడ్ అంటే మనకు సేమ్ వర్డ్ అనేది ఉంది కాబట్టి ఇలా చెప్తున్నా. దేవుడు ఎన్నో సవాల్స్ ఇస్తూ ఉంటారు మనకి. ఎన్నో సమస్యలు చూపిస్తూ ఉంటాడు, మళ్ళీ పరిష్కారం కూడా ఆయన చూపిస్తూ ఉంటాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ హింట్ అండి. డేవిడ్ అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. డేవిడ్ అంటే మనకు ప్రొనౌన్సియేషన్ అలాగే ఉందని చెప్తున్నాను. సవాలు పరిష్కారం, ఎన్నో సవాళ్ళని ఇస్తూ ఉంటాడు దేవుడి జీవితంలో, మళ్ళీ పరిష్కారం కూడా ఆయన చూపిస్తూ ఉంటాడు అని చెప్పి. నెక్స్ట్ సమస్యను గుర్తించడం. దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ చూసినట్టయితే సమస్యను ఫస్ట్ గుర్తించాలండి, సమస్యను నిర్వచించడము, సమాచార సేకరణ. సమస్యను ఫస్ట్ గుర్తించాలి, దానికి సంబంధించి నిర్వచించాలి, అంటే ఇది ఎలా దాన్ని అర్థం చేసుకోవడం అని మీనింగ్లో చెప్పుకోవచ్చు. సమాచార సేకరణ, దానికి సంబంధించి ఏ సమాచారం కావాలో సేకరణ చేయాలి. సమాచార వ్యవస్థీకరణ, దాన్నంతా ఒక ఆర్డర్లో పెట్టుకొని నువ్వు చూసుకోవాలి. తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు, అప్పుడు నీకు ఆర్డర్లో పెట్టుకొని చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక తాత్కాలిక అంటే మనకు టెంపరీగా ఒక పరిష్కారం అనేది తెలియడం జరుగుతుంది. సరైనదా కాదా అనేది చూడాలన్నమాట. అంటే నువ్వు ఇక్కడ అది సరిపోతుందా లేదా అని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకొని ఫలితాలు సరిచూసుకోవడము. నెక్స్ట్ ఫలితం అనేది చూసుకోవడం. ఇది కూడా మనకు స్టెప్స్ అనేటివి అడుగుతారు. కింది వాటిలో సమస్య పరిష్కార సోపానాలు పద్ధతిలో లేని సోపానం ఏది అని అడుగుతారు, లేదంటే ఆర్డర్లో పెట్టండి అని అడుగుతాడండి. సమస్యని గుర్తించడం, నిర్వచించడం, సమాచార సేకరణ, సమాచార వ్యవస్థీకరణ, తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు చేయడం, సరైన సాధన పొందడం, ఫలితాలు సరిచూడడం. ఇది నెక్స్ట్ దీని గురించి సంబంధించి మెరిట్స్ డిమెరిట్స్ చూసినట్టయితే విద్యార్థులు ఆలోచన వివేచన అనేది పెంపొందుతాయి, బాగా డెవలప్ అవుతాయి. వాళ్ళు స్వయంగా అభ్యసించగలిగే సామర్థ్యం వాళ్ళలో వస్తుంది. సహనం, సహకారం, ఆత్మవిశ్వాసం పెంపు. వీళ్ళు సమస్యకి ఎన్నో పరిష్కారాలు చూసింటారనమాట, అయినా కూడా వాళ్ళు సహనం కోల్పోకుండా మళ్ళా ట్రై చేయడము. ఈ విధంగా వాళ్ళలో సహనం అనేది, సహకారం అనేది, వాళ్ళలో ఆత్మవిశ్వాసం, నేను చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నిజ జీవిత సమస్యలకు సమాయుక్తం చేస్తుంది. రియల్ లైఫ్లో ఏమైనా వచ్చినా కన్నా అవి కూడా పరిష్కరించుకోగలుగుతాడు, అంత కెపాసిటీ తెస్తుందనమాట. గణిత సమస్యల సాధనకు అనువైంది. మ్యాథ్స్కు సంబంధించి ఇలాంటి పద్ధతిని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుందంట. ఇది మనకు డిమెరిట్స్ చూసినట్టయితే, డిమెరిట్స్ అయితే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందండి, శ్రమ కూడా ఎక్కువ అని చెప్పచ్చు. అన్ని శీర్షికలకు ఇది అనువైంది కాదు, అన్ని శీర్షికలకి మనము ఈ సమస్య సాధనలోనే ఇవ్వలేమన్నమాట. ఈ పద్ధతిలో రాసిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. ఈ సమస్య పరిష్కార పద్ధతిలో రాసినటువంటి టెక్స్ట్ బుక్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా అవైలబిలిటీలో లేవండి. ఈ సమస్య పరిష్కార పద్ధతుల్లో రకాలు చూసినట్టయితే సమస్య పరిష్కార పద్ధతుల్లో కూడా మనకు రకాలు ఉన్నాయన్నమాట. అంటే సమస్య పరిష్కార పద్ధతిలో కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి చాలా రకాలు ఉన్నాయి. ఒకటి పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్యాల పద్ధతి, ఆధారాల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి. ఇది మనకు జస్ట్ నేమ్స్ ఇచ్చారు కానీ దాని ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమి ఇవ్వలేదండి. పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్యాల పద్ధతి, ఆధారాల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి. ఈ 5 మనకు సమస్య పరిష్కార పద్ధతుల్లో ఉన్నటువంటి రకాలు. ఇక్కడ మనకు డిమెరిట్స్ ఆల్రెడీ చూసామండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు క్రీడా పద్ధతి. దీనికి సంబంధించి చూసినట్టయితే విద్యారంగంలో ఫెడరిక్ ప్రొబెల్ జర్మనీ దేశానికి చెందిన ఆయన, మేరియా మాంటిస్సోరీ ఇటలీ. ఎక్కువ మనకు ప్రొబెల్, మాంటిస్సోరీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. క్రీడా పద్ధతులు ప్రవేశపెట్టారండి. మనకు విద్యారంగంలో క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఫెడరిక్, ప్రొబెల్, మాంటిస్సోరీ. ఈ ముగ్గురు మెయిన్ అండి. ఇది మనకు సంబంధించి ఎక్కువగా ప్రొబెల్, మాంటిస్సోరీ గురించి చెప్తూ ఉంటారు. కిండర్ గార్డెన్ పద్ధతి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొబెల్ సంబంధించి, మాంటిస్సోరీ సంబంధించి పద్ధతులు ఉన్నాయి. ప్రొబెల్ సంబంధించి ఆయన కనిపెట్టిన పద్ధతినే కిండర్ గార్డెన్ పద్ధతి అంటాము. మాంటిస్సోరీ పద్ధతి, మాంటిస్సోరీ గారు కనుగొన్నది మాంటిస్సోరీ పద్ధతి, ఆ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతి చూసినట్టయితే ప్రొబెల్ అండి 1837లో బాడీ బ్లాంకన్బర్గ్లో ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించడం జరిగింది. మొదటిసారిగా కిండర్ గార్డెన్ అనే పదం ప్రవేశపెట్టాడండి ఇక్కడ మనకు కిండర్ గార్డెన్ అంటే ఏంటంటే మనకు అప్పుడే మొలుస్తున్నటువంటి మొక్కలు అనే మీనింగ్
మీనింగ్లో మనకి అక్కడ తోట అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు అనమాట. మొక్కలన్నీ ఉన్నటువంటి తోట అనే మీనింగ్లో. ఇక్కడ మనకి ప్రొబెల్ పిల్లల ఆటను ప్రధానంగా చేసుకొని తన కిండర్ గార్డెన్ విద్యలో 20 బహుమతులు ప్రవేశపెట్టాడనమాట. అంటే ఇక్కడ మనకు మెయిన్గా చూసినట్టయితే ఆటల ద్వారానే ఎక్కువగా క్రీడలు ఆటల ద్వారానే చదువు అనేది బోధించడం జరుగుతుంది పిల్లవాళ్ళకి. ఇది మనకు కిండర్ గార్డెన్ పద్ధతి. దీంట్లో మనకి కిండర్ గార్డెన్ పద్ధతిలో విద్యలో 20 బహుమతులు ప్రవేశపెట్టాడంట కిండర్ గార్డెన్. ఓకే, ఇది మనకు ప్రొబెల్. ఇది నిర్వచనం చూసినట్టయితే కిండర్ గార్డెన్ అంటే బాలల ఉద్యానవనం అని చెప్పి అర్థం అండి. ఇక్కడ మనకు గార్డెన్ అంటే ఏంటి, ఉద్యానవనం. కిండర్ గార్డెన్ అంటే బాలల ఉద్యానవనం అని చెప్పి, అంటే చిన్న చిన్న మొక్కలతో పిల్లల్ని పోల్చడం అనేది జరుగుతుందన్నమాట. పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కలిసి ఆడుకోవడం ద్వారా వారిలో భావ ప్రకటన వ్యక్తం అవ్వడం అనేది పిల్లల అభ్యాసంలో ప్రధానమైన అంశం అని ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే అంత ఆటలు బేస్గానే ఉంటుందండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, వాళ్ళు కలిసి ఆడుకోవడం వల్ల వాళ్ళల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాడు. ప్లస్ మనకు ప్రొబెల్ సంబంధించిన నిర్వచనాలు కూడా ఇచ్చాడండి. ఒకటి ఏంటంటే కిండర్ గార్డెన్లో కిండర్ గార్డెన్ సంబంధించి పిల్లవాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొక్కలైతే టీచర్ అనేవాడు మొక్కల్ని పిల్లలతో పోల్చాడు. టీచర్ అనేవాడు ఎవరు అంటే అక్కడ తోటమాలి ఉంటాడు కదా, మొక్కల్ని సురక్షితంగా చూసుకుంటూ ఉంటాడు, తోటమాలి నీళ్ళు పోసి అంతా. సో తోటమాలిని టీచర్తో పోల్చడం జరిగింది. సో ఇది మనకి ఎవరు అంటే ప్రొబెల్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి సోపానాలు చూసినట్టయితే కిండర్ గార్డెన్ పద్ధతిలోని సోపానాలు కథలు చెప్పడం, పాటలు పాడడం, ఆటలు ఆడడం, నిర్మాణం. అభ్యసనం ఇక్కడ ఎలా జరుగుతుందంటే మనకి కథలు చెప్పడం ద్వారా వాళ్ళకి నేర్పించడము, పాటలు పాడడం ద్వారా. అందుకే చూడండి ఎక్కువగా రైమ్స్ అనేటివి ఉంటాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లవాళ్ళకి. ఆటలు ఆడడం ద్వారా ఎక్కువ యాక్టివిటీస్ అనేది చేయిస్తూ ఉంటాము. ఆటలు ఆడటము ప్లస్ ఆటలు కూడా ఎలా ఉంటాయంటే మనకు దానివల్ల ఏదో ఒకటి ఆల్ఫాబెట్స్ నేర్పించడము, అక్షరాలు నేర్పించడము ఇట్లా బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. నెక్స్ట్ నిర్మాణం. వీటిని బేస్ చేసుకునే వాళ్ళకు మైండ్లో దానికి సంబంధించినటువంటి ఒక భావన అనేది కలిగిస్తాము. ఒక కన్స్ట్రక్ట్ అనేది వాళ్ళలో చేయడం జరుగుతుంది. ఒక నిర్మాణం అంటే వాళ్ళలో ఇలా జ్ఞాన నిర్మాణం అనేది వీటి ద్వారా చేస్తాం. ముందు కథలు చెప్తాం, పాటలు పాడిస్తాం, అంటే రైమ్స్ పాడిస్తాం, తర్వాత యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి నేర్పించడం, దాని ద్వారా వాళ్ళలో బాగా ఆ జ్ఞాన నిర్మాణం అనేది బాగా జరుగుతుంది. పై పద్ధతిలో కృత్యాలు చేయించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన అనేది డెవలప్ అవుతుంది. స్వయం భావ ప్రకటన అంటే వాళ్ళంతటా వాళ్ళ భావాలు ప్రకటించగలుగుతారు, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. స్వయం అధ్యయనం వాళ్ళంతటా వాళ్ళే దాన్ని విషయాన్ని పట్ల వాళ్ళే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ 3 సామర్థ్యాలు వాళ్ళు పెంపొందించుకోవచ్చు అనమాట. స్వయం వివర్తన అంటే వాళ్ళంతటా వాళ్ళే పరివర్తన చెందారని మీనింగ్లోకి చూసుకోవచ్చండి. వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇదంతా మనకు సెల్ఫ్. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూసినట్టయితే పాఠశాల ఒక సాంఘిక ప్రయోగశాలగా చూసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ క్రీడలు, పాటలు, కథలు, కృత్యాలు మొదలైన పద్ధతుల ద్వారా ఇక్కడ అభ్యసనం అనేది జరుగుతుంది. ఆటల ద్వారా, పాటల ద్వారా, కథలు, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడము, ఈ విధంగా మూర్త వస్తువుల ద్వారానే ఇక్కడ ఎక్కువగా లెర్నింగ్ అనేది జరుగుతుంది. పని అనుభవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. స్వయం భావ ప్రకటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందన్నమాట. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా విద్యను నేర్పించడం జరుగుతుంది. ఏదో కూర్చొని లెక్చర్ మెథడ్లో కాకుండా వాళ్ళ మనస్తత్వానికి ఆ ఏజ్కి తగ్గట్టు మనం పద్ధతులు అనేవి యూజ్ చేస్తాం. ఇది మనకు కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ మనకు మాంటిస్సోరీ పద్ధతి. మేరియా మాంటిస్సోరీ ఈమె ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. మనకు లేడీ ప్రవేశపెట్టారు. పిల్లల క్రియాశీల భాగస్వాములుగా తమ పరిసరాలను పరిశీలించడం ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తారు అని చెప్పి ఈమె చెప్పడం జరిగింది. అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ పరిసరాల్లో ఆ ఉండేటివి వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పి ఈడ పాటించేటువంటి సూత్రాలు చూసినట్టయితే పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఈడ ఎక్కువ ఏముంటాయండి, ప్రొబెల్ పద్ధతిలో ఎక్కువ ఆటలకు పాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడైతే మనకు పిల్లవాళ్ళకు సంపూర్ణ స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. తరగతులు అనేటివి ఉండవు. ఇక్కడ తరగతులు అనేటివి ఉండవు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ విధంగా తరగతులు ఏముండవు. పిల్లలు తమ కాలమంతా గృహం అనే విద్యాలయంలోనే ఉంటారు. పెద్ద తోట, ఆట స్థలాలు ఇంటి దగ్గరగా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ మనకి ఈ మాంటిసోరీ పద్ధతిలో దాన్ని వాళ్ళు బడి అనట్లేదు, గృహము అని అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ సోపానాలు చూసినట్టయితే విద్యా విధానంలో భాగాలు చూసినట్టయితే చలననాడులు విద్యా కండరాలకు శిక్షణ ఇస్తారు ఎక్కువగా. ఇక్కడ మనకి ఇక్కడ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం కదా, ఫైన్ మోటార్ స్కిల్స్కి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తారు. జ్ఞానేంద్రియ శిక్షణ ఇస్తారండి. చలన పరికరాలు, బోధనోపకరణాలు ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇవ్వడము అంటే మనం చేతితో స్పర్శించడం ద్వారా ఏదైనా తయారు చేయడం కానీ అంతా మనకి ఇక్కడ జ్ఞానేంద్రియాలు యూజ్ చేస్తారు.
చేస్తారనమాట. కళ్ళతో చూపించడం ద్వారా వాళ్ళకి విషయం నేర్పించడము ఇలా ఈ విధంగా. నెక్స్ట్ గణిత జ్ఞానము అనేది కూడా మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది, సేమ్ ఇదే విధంగా యాక్టివిటీస్ బేస్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూసినట్టయితే పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది, మెయిన్ స్వేచ్ఛ బేస్డ్గా ఇదంతా. తరగతులు అనేటివి ఉండవండి, పిల్లలు తమ కాలం అంతా గృహం అనే విద్యాలయంలో విద్యను అభ్యసిస్తారు. వాళ్ళకల్లాగా తరగతులు ఉండవు, సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు ఇల్లులాగా ఫీల్ అవుతారండి. నెక్స్ట్ మనకు ఉండేదే కృత్యాధార పద్ధతి. ఈ రెండింటికి సంబంధించి చూసినట్టయితే మెరిట్స్ ఉన్నాయి కానీ డీమెరిట్స్ లేవు. అందుకే ఇక్కడ ఇప్పుడు పాటించేటువంటి పద్ధతి చూసినట్టయితే ఎక్కువగా కిండర్ గార్డెన్ పద్ధతి. స్కూల్స్ అయితే చాలా వరకు మాంటిసోరీ స్కూల్సే ఉన్నాయండి, అంటే జస్ట్ మనకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉన్నాయి కదా, అవంతా మనకు ఈ మాంటిసోరీ పద్ధతి ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ కిండర్ గార్డెన్ పద్ధతి కూడా యూజ్ చేస్తున్నారు, రెండు కంబైన్గా. ఇది మనకు దీంట్లో ఏం డీమెరిట్స్ ఏమి ఇవ్వలేదు, అన్నీ మనకు అడ్వాంటేజెసే. కృత్యాధార పద్ధతి నెక్స్ట్ కృత్యం ద్వారా నేర్పించడం మనకు పేరులోనే ఉంది. కృత్యం లేనిదే అభ్యసనం లేదు. ఇది అనింది ఎవరంటే పియాజే గారు అనడం జరిగింది. కృత్యాధార పద్ధతి అంటే కృత్యాలు చేపించడం ద్వారా మనము నేర్పిస్తామన్నమాట అభ్యసనం అనేది. వివిధ విద్యార్థులను రకరకాలుగా కృత్యాల్లో చురుకుగా పాల్గొనేటట్టు చేసి అభ్యసన అనుభవాలు కల్పించి బోధించడాన్ని కృత్యాధార పద్ధతి అని చెప్తాము. విద్యార్థులను రకరకాల కృత్యాలు ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో పాల్గొనేలా చేస్తామండి. దాని ద్వారా వాళ్ళు నేర్చుకునేలా చేస్తాము. ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్ కృత్యాలు ఇస్తామన్నమాట. అభ్యసన ప్రక్రియలు కల్పించడం. ఇక్కడ మనం చూసినట్టయితే దీని సూత్రాలు చూడండి. అభ్యసన ప్రక్రియలు కల్పించడం, క్రియలు, అన్వేషణలు, ప్రయోగాలు ద్వారా అభ్యసన అభివృద్ధి. మనకు అభ్యసనకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియలు కల్పించడం అంటే మనకి ఇక్కడ టీఎల్పీ ప్రాసెస్ ఉంది కదా, దానికి సంబంధించి మొత్తం మనం ఒక తర్వాత ఒకటి ముందు మనకు ఇచ్చినటువంటి ఆ ప్లాన్లో ఏమైతే ఉందో అవంతా మనకి ఈఎల్పిఎస్ అని చెప్తాం కదా, సో అది పాటించడం. క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి చేయడము, చిన్న చిన్న పనులు ఇవ్వడము, అన్వేషణ పద్ధతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడము, లేదంటే ఒక ప్రయోగాల ద్వారా చేయించడము. మ్యాథ్స్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయి, అన్ని లెసన్స్కి ఉండకపోయినా కొన్ని లెసన్స్కి ఉంటాయి. సో అలాంటి వాటి ద్వారా వాళ్ళ అభ్యసనాన్ని అభివృద్ధి చేయడము. వ్యక్తిగత, సామూహిక, పూర్తి తరగతి పనిని అభివృద్ధి చేయడము. వ్యక్తిగత, సామూహిక, పూర్తి తరగతి పని అంటే సింగిల్గా ఒకరికే ఇస్తే అది వ్యక్తిగత పని, ఒకరికొకరికి ఇస్తామన్నమాట సపరేట్గా. సామూహిక అంటే కొంతమందిని కలిపి గ్రూప్గా చేసి గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వడము. పూర్తి తరగతి పని అభివృద్ధి అంటే క్లాస్ అంతటికి కలిసి ఒకటే పని ఇవ్వడం అన్నమాట. ఈ రకమైనవి ఇస్తాము. వైయక్తిక భేదాల గుర్తింపు అంటే వైయక్తిక భేదాల గుర్తింపు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారనమాట. ఒకరు బాగా చదువుతారు, ఇంకొకరు బాగా చదవరు. సో వాళ్ళని గుర్తించి వాళ్ళకు అనుగుణంగా కృత్యాలు అనేటివి నిర్వహించడము. వివిధ రకాల కృత్యాల ద్వారా బోధన అనేది జరగడం జరుగుతుంది. భౌతికపరమైనవి ఆటలు, కొలవడం, కృత్యాలు ఇలాంటివన్నీ. ఓకే, భౌతికపరమైన కృత్యాలు ఇస్తాము, ఆటలు, కొలవడము, మెజర్మెంట్ సంబంధించి అయితే ఇలాంటివి ఇవ్వడము, ఇలాంటి కృత్యాలు అనేటివి ఇస్తాము. భౌతికపరమైనవి వర్గీకరించడము, ఆలోచించడము అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆర్డర్ అన్నమాట. ఓకేనా, ఆర్డర్ అంటే సోపానాలు ఏమి యూజ్ చేస్తాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, సింపుల్గా ఇస్తామన్నమాట. భౌతికపరమైనవి ఏమైనా కృత్యాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఆటల రూపంలో ఏమన్నా ఫస్ట్ స్టెప్ ముందుకేయడము, కొలవడము లాంటివి ఇవ్వడము. గది వైశాల్యం కావాలంటే ఇట్లా మనం కొలవించడము, ఈ విధంగా కృత్యాలు ఇస్తామన్నమాట. భౌతికపరమైనవి వర్గీకరించడము, ఆలోచించడము, విశ్లేషించడము, సమస్య సాధన. సెకండ్ స్టెప్లో ఏముంటుందంటే వాటికి సంబంధించి ఇలాగ చిన్న చిన్న బేసిక్ ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించి ఏమన్నా ఒకేలా ఉండేవి వర్గీకరించమని చెప్పడము, వాటి గురించి ఆలోచించమని చెప్పడము. ఇప్పుడు మనకు స్క్వైర్ షేప్లో ఉండేటివన్నీ ఏమున్నాయి వర్గీకరించమనము, సర్కిల్ షేప్లో ఉండేవి వర్గీకరించడము, ఎలా ఉన్నాయి వాటి భుజాల లక్షణాలు కానీ యాంగిల్స్ కానీ ఆలోచించమని చెప్పడము, వాటి గురించి విశ్లేషణ చేయడము, వాటికి సమస్యలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చేపించడము. సాంకేతిక పరమైనవి వస్తువులు, పరికరాలు. సాంకేతిక పరమైనటువంటి వస్తువులు, పరికరాలు కూడా యూజ్ చేసుకొని మనము బోధన అనేది చేయవచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెరిట్స్ చూసినట్టయితే స్వయం అభ్యసనం జరుగుతుంది. ఇక్కడ మనకు సృజనాత్మకత అనేది మనకు పెంపొందుతుందని చెప్పచ్చు పిల్లవాళ్ళకి. విద్యార్థి స్థాయి అనుగుణంగా ఆసక్తి, ఆలోచన పెంచుతుంది. విద్యార్థి స్థాయికి అనుగుణంగా వాడి యొక్క ఇంట్రెస్ట్, వాడి యొక్క ఆలోచన అనేది ఎక్కువ పెరగడానికి వీలుంటుంది. ఎందుకంటే పని ద్వారా చేస్తున్నాడు కాబట్టి, ఒక కృత్యం ఇస్తున్నాం కాబట్టి చురుకుగా పాల్గొంటాడండి. ఇంకా ఎక్కువ నేను చెయ్యాలి అనే ఆతృత కలిగి ఉంటాడు. అంతర్గత సామర్థ్యాలను వెలికి తీస్తుంది. అంటే వాడికి ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళలో నుంచి బయటికి తీసాడనమాట. కొత్తగా ఆలోచించడం అయితేనేమి, సృజనాత్మక శక్తి, ఆలోచన, వివేచన ఇలాంటివన్నీ వాటిలోంచి మనం బయటికి తేవచ్చు. మళ్ళీ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. అంటే ఈ కృత్యాధార పద్ధతి కృత్యాలు ఎలా ఉంటాయంటే మళ్ళీ దీన్నే మనం చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుందంట. అంటే మళ్ళీ అదే చేయడానికి కూడా.
ఎక్కువగా మనకు కృత్యాల ద్వారా ఇవ్వడానికి ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి మనకు చూడండి, అది ఇంకా ఫుల్ అవ్వలేదు. వైయక్తిక భేదాలు గుర్తింపు, తర్వాత స్థానిక పరిసరాల వినియోగం, స్థానికంగా ఏ పరిసరాలు ఉన్నాయో వాటిని వినియోగించుకునే విధంగా కృత్యాలు అనేటివి ఉండాలి. విద్యార్థుల పనిని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించడము, విద్యార్థుల పనిని ప్రదర్శించడం ద్వారా ఒరే మీరు చేసిన కృత్యం ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేయండి, ఇక్కడికి వచ్చి ప్రదర్శించండి అని చెప్పడము, అప్పుడు వాళ్ళు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సూత్రాలు. సోపానాలు చూసినట్టయితే మనకి ఇక్కడ 3 ఇచ్చారు కదండి, భౌతికపరమైనవి, బౌద్ధికపరమైనవి, సాంకేతికపరమైనవి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రత్యక్ష అనుభవాలు, మౌలిక అంశాలు, మౌలికేతర అంశాలు. ప్రత్యక్ష అనుభవాలు అంటే ప్రయోగాలు, ఫీల్డ్ వర్క్స్, ఏమన్నా క్షేత్ర పర్యటన, ఫీల్డ్ ట్రిప్స్ వెళ్ళేసి ప్రదర్శనలు, పరిశీలనలు ఇలాంటివన్నీ మనము బయటికి తీసుకెళ్ళడం ద్వారా ప్రత్యక్ష అనుభవాలు అనేటివి వాళ్ళకి కల్పించడము. మౌఖిక అంశాలు అనమాట, మాటలు, పాటలు చదవడము, చెప్పడము ఇలాంటి వాటి ద్వారా కూడా వాళ్ళకి కృత్యాలు ఇవ్వడము. మౌఖికేతర అంటే మాటల ద్వారా కాకుండా ఇంకా మిగతా రిటర్న్ వర్క్ అంట, ఓకే, చిత్రలేఖనము, నృత్యము, రాత పని ఇలాంటివన్నీ మనకు మౌఖిక ఏతర పనులుగా వస్తాయన్నమాట. ఇది మనకు కృత్యాధార పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు. అంటే రకాలు చూడండి, కృత్యాల రకాలు ఇవన్నీ మనకు భౌతికపరమైనవి ఉన్నాయి, ఆటలు, కొలవడం, కృత్యాలు ఇలాగా. భౌతికపరమైనవి అంటే మన మైండ్తో చేసేటివి, వర్గీకరించడం, ఆలోచించడం. ఇవి సాంకేతిక పరమైనవి అంటే పరికరాలు యూజ్ చేసుకొని, వస్తువులు యూజ్ చేసుకొని చెప్పడం. ప్రత్యక్ష అనుభవాలు అయితే ఏమైనా ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళి చెప్పడము. మౌఖిక అంశాలు అంటే పాటలు, మాటల ద్వారా, చదవడం ద్వారా, చెప్పడం ద్వారా చేయడం. మౌఖికేతర అంటే ఇది మనకు మాటలతో కాకుండా చేతలతో పని అనమాట, చిత్రలేఖనం, నృత్యము, రాత ఇలాంటివన్నీ. ఇది మనకు కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమం. దీంట్లో మనం చూసినట్టయితే పరిచయము జాన్ డూయి, మాంటిసోరీ, పియాజే, వైగాట్స్కీ వీళ్ళందరూ మనకు నిర్మాణాత్మక వాదులండి. వీళ్ళందరూ నిర్మాణాత్మక ఉపగమానికి సపోర్టుగా ఉండవాళ్ళనమాట. ఆల్రెడీ మనం వైగాట్స్కీ, పియాజే గురించి చూసాము, నిర్మాణాత్మక వాదులు. జాన్ డూయి, మాంటిసోరీ కూడా మనకు నిర్మాణాత్మక ఉపగమంకే వస్తారు. వీళ్ళు నిర్మాణాత్మక వాదాన్ని ఎక్కువగా బలపరచడం జరిగిందండి. 1980-90 దశకంలో అయితే డ్రీవర్, నీవాక్, పోస్నర్, వాన్ గ్లాస్టర్ఫెల్డ్ తరగతిలో జరిగేటువంటి పరస్పర చర్య జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎవరెవరు? డ్రీవర్, నీవాక్, పోస్నర్, వాన్ గ్లాసర్ఫెల్డ్. ఓకే, ఇవి ఒకటే పేరు, వాన్ గ్లాసర్ఫెల్డ్. 1 2 3 4 మెంబర్స్. ఇదంతా మనకి తరగతిలో జరిగే పరస్పర చర్య జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది అని చెప్పి తెలిపారు. ఇది నిర్వచనం చూసినట్టయితే అభ్యాసకులు తమ పూర్వ జ్ఞానాన్ని కొత్త పరిస్థితులకు అన్వయిస్తూ తమ సాంఘిక, సాంస్కృతిక పరిసరాలతో జరిపే చర్య ప్రచర్యతో నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. దాన్నే మనం నిర్మాణాత్మక ఉపగమం అంటామని చెప్పి ఇక్కడ మనకు వైగాట్స్కీ గారు మెయిన్ ఇచ్చింది డెఫినేషను. సో ఆయనే కదా సాంఘిక, సాంస్కృతిక కృత్యం అభ్యసనం సంబంధించి చెప్పాడు, దాంట్లో కూడా సేమ్ డెఫినేషన్ ఇస్తాడనమాట. నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమం సంబంధించినటువంటి సూత్రాలు చూడండి. అభ్యసనం పరిసరాలతో ప్రచర్యల ద్వారా జరగాలి. అభ్యసనం ఎలా ఉండాలి? మన ఎన్విరాన్మెంట్తో ప్రచర్య జరపడం ద్వారా పిల్లలు నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళకి బాగా గుర్తుంటుంది, నిత్య జీవితంలోకి అన్వయించగలుగుతాడు. పూర్వజ్ఞాన పరిధిలోకి ఓడి విషయాంశం నైపుణ్యాల అవగాహన ఉండాలి. పూర్వజ్ఞాన పరిధికి లోపడి విషయాంశం నైపుణ్యాల అవగాహన ఉండాలి. పూర్వజ్ఞానం ముందు పరిచయం చేసి దాని లింకప్గా కొత్త జ్ఞానం పరిచయం చేయాలండి. ఓకే, అలాగైతేనే వాళ్ళు దీని నుంచి ఇదా అనేది, దీనికి ఎక్స్టెండెడ్ మ్యాటర్ ఇదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త టాపిక్ లాగా పరిచయం చేయకూడదు, పూర్వజ్ఞానానికి అనుసంధానం చేయాలన్నమాట. నిరంతర నిర్మాణాత్మక మదింపు ఉండాలి. కంటిన్యూస్గా వాళ్ళని మదింపు చేస్తూనే ఉండాలి. మనమేం ఎగ్జామ్స్ పెట్టి కాదు, వివిధ రకాలుగా మనం మదింపు చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్వయం నియంత్రణ, స్వయం అవగాహనకు ప్రోత్సహించాలి. వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవడానికి, వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా మనము ప్రోత్సహించడం జరగాలి. ఉపాధ్యాయుడు కేవలం సౌకర్యకర్తగా ఉండాలి, మొత్తం నువ్వే కాకుండా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. మనం ఓన్లీ మార్గదర్శకంగా, సౌకర్యకర్తగా ఉండాలన్నమాట. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇక్కడ బోధనలో ఉపయోగించేటువంటి సందర్భాలు చూసినట్టయితే పాఠశాలలో జరిగేటువంటి బోధన అభ్యసన ప్రక్రియలన్నీ నిర్మాణాత్మక ఉపగమాన్ని అనుసరించాలి అని చెప్పి NCF 2005 అనేది స్పష్టంగా నివేదించడం జరిగిందండి. ఎక్కువగా దీని నుంచే చేయాలి అని చెప్పి. దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ చూసినట్టయితే విద్యార్థి యొక్క భావ నిర్మాణానికి, విషయ అవగాహనకి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా వారి జ్ఞాన నిర్మాణం అనేది సామాజికంగాను, సాంస్కృతికంగాను ప్రచర్యలు జరపడం ద్వారా వస్తుంది. కాబట్టి
వాళ్ళలో బాగా జ్ఞానం అనేది నిర్మాణం జరుగుతుంది, విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాడు. మనోవిజ్ఞానిక సూత్రాల ద్వారా జ్ఞాన నిర్మాణం, జ్ఞాన స్థిరీకరణ అంటే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు, నిర్మించుకున్న జ్ఞానాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోగలుగుతాడు, జ్ఞాన స్థిరీకరణ. నిజ జీవిత సమస్యలను సాధించుకోగలిగే నైపుణ్యం వస్తుంది. అందుకే మన పరిసరాల్లో ఉండేది ఇవ్వండి ఎందుకు అంటే వాడు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చెందుతాడు. అప్పుడు రియల్గా నెక్స్ట్ లైఫ్లో ఏమైనా వచ్చినా కూడా వాడు అది సాల్వ్ చేసుకోగలుగుతాడు, ఆ స్కిల్ వాళ్ళు డెవలప్ అవుతుంది. విషయ ఆవిష్కరణకు అవకాశం ఇవ్వడము, వాడి విషయాన్ని కొత్తగా ఆవిష్కరించడానికి ఎక్కువగా అవకాశం ఇవ్వడము, ఎప్పుడు ఉండేది ఉన్నట్టే కాకుండా వారి యొక్క కొత్త ఆలోచనలు కూడా తేవడానికి ఈ పద్ధతిలో చాలా స్కోప్ ఉంటుంది. గణిత నైపుణ్యాలు పెంపొందించడం, సందేహాలు రావు. ఓకే, గణిత నైపుణ్యాలు పెంపొందుతాయండి, ఎక్కువగా సందేహాలు రావు. ఎందుకంటే వాడు పరిసరాలతో పరస్పర చర్య జరపడం ద్వారా నేర్చుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఎలాంటి డౌట్స్ ఉండవు, ఫుల్ క్లారిటీగా ఉంటాడనమాట, బాగా అర్థమవుతుంది వాడికి. సహభాగి సహకార సామూహిక అభ్యసనాలకు ప్రోత్సాహం ఇవ్వడము, సహభాగి అభ్యసనము, సహకార అభ్యసనము, సామూహిక అభ్యసనానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే భాగస్వామి అభ్యసనము, సహకార అభ్యసనము, సామూహికంగా వాళ్ళందరితో గ్రూప్ యాక్టివిటీస్కి కానీ, ఒకరితో ఒకరు పెయిర్ అయ్యే యాక్టివిటీస్ చేయడం కానీ, ఒకరికొకరు సహకరించుకుంటూ మేడం భాగస్వామ్యంతో చేయడము, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అవి పెరుగుతాయన్నమాట, వాటి వల్ల ప్రోత్సాహం పెరుగుతుంది వాళ్ళల్లో. డీమెరిట్స్ చూసినట్టయితే తగిన కృత్యాలు సూత్రాలు ఉపాధ్యాయుడు ఇవ్వకపోతే విద్యార్థుల్లో నిరాశ నిస్పృహ కలుగుతాయి. వాటికి తగినటువంటి కృత్యాలు ఇవ్వకపోతే ఓకే అన్ని పాఠ్యాంశాలు ఇలా చెప్పలేం కానీ దానికి తగ్గట్టు ఉండేటువంటి కృత్యాలు ఇవ్వాలండి. వాటికి సంబంధించినవి ఇస్తేనే పిల్లవాడు చేయగలుగుతాడు, లేకపోతే అర్థం కాదు, వాడు ఎక్కువగా పార్టిసిపేట్ యాక్టివ్గా చేయలేడు. సమయం ఎక్కువ అవసరం అవుతుంది, తక్కువ సంఖ్య గల తరగతికి మాత్రమే ఇది అప్లై చేయొచ్చు అనమాట. పరిపక్వత లేని విద్యార్థులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళైతే క్యాచ్ చేస్తారు, కానీ పరిపక్వత తక్కువ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువగా గ్రాఫ్ చేయలేరు అనమాట ఈ పద్ధతిలో. నెక్స్ట్ ఇక్కడ సోపానాలు చూడలేదు కదా, చూద్దాము. పూర్వ జ్ఞానాన్ని క్రియాశీలం చేయడము. ఓకే, పూర్వ జ్ఞానాన్ని ఫస్ట్ మనము వాళ్ళలో నుంచి గుర్తు తేవాలన్నమాట. పూర్వజ్ఞానం ఏదైనా ఉంటే దానికి సంబంధించి పరిశీలించాలి. తర్వాత జ్ఞానార్చన, తర్వాత జ్ఞాన అవగాహన, తర్వాత మనం అందించాలి అనుకున్నది అందించాలి, దాని గురించి బాగా మనం అవగాహన చేసుకునేలా దాని గురించి బాగా విడదీసి చెప్పాలి అర్థమయ్యేటట్టు. జ్ఞాన వినియోగం, ఆ జ్ఞానాన్ని వినియోగించేటట్టు ఎన్నో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి వాడికి ఇవ్వాలి, దానికి రిలేటెడ్ అనమాట. జ్ఞానాన్ని ప్రతిబింబించడం, నిర్మాణాత్మక బోధనలో చాలా నమూనాలు ఉన్నాయి. వాటిలో 5E నమూనా ఒకటనమాట. జ్ఞానాన్ని ప్రతిబింబించడం, నిర్మాణాత్మక బోధనలో చూసినట్టయితే 5E నమూనా అనేది ఒకటిగా చెప్పచ్చు. ఆల్రెడీ వచ్చినటువంటి బిట్ ఏంటంటే ప్రీవియస్ డిఎస్సికి వచ్చింది ప్లస్ టెట్కి కూడా రిపీట్ అవుతూ ఉన్నటువంటిది ఏంటంటే 5Eలో లేనిది ఏమిటి, నిర్మాణాత్మక ఉపగమంలో భాగంగా 5Eలో లేనిది ఏమిటి క్రింది వాణిలో అని చెప్పి అది కూడా ఈతో స్టార్ట్ అయ్యేదే ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. 5E నమూనా చూసినట్టయితే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఎంగేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంగేజ్ చేయడం అంటే ఏంటి, సేమ్ పైన దానికే మనకు అవుతుంది చూడండి. ఎంగేజ్ చేయడం అంటే వాళ్ళు నీ వైపు ఎంగేజ్ చేసుకోవాలి. ఆ పూర్వ జ్ఞానాన్ని మనకు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఓకే ఇదేదో నాకు తెలిసిన విషయమే చెప్తున్నారు మేడం ఈరోజు అని చెప్పి వాడు ఎంగేజ్ అవుతాడు మన పక్కకు. సో ఈ ఎంగేజ్లో ఏమొస్తుందంటే పూర్వ జ్ఞానాన్ని పరిశీలించాలి. ఎక్స్ప్లోర్ అనమాట, దాని గురించి ఇంకా కొంచెం దీన్ని ఇది కూడా అంటారు మీకు తెలుసా, ఇప్పుడు తెలుసుకుందామా అని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్న విషయాన్ని దానికి లింకప్ చేసి దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. దీంట్లో మనకు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఆ లింకప్ చేసిన విషయాన్ని ఏదైతే నువ్వు కొత్తగా నేర్పించాలనుకుంటున్నావో దాని గురించిన మ్యాటర్ అంతా నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని గురించి బాగా నువ్వు చెప్పాలి. ఎలాబరేట్ అనమాట, అంటే దాని గురించి విస్తృతంగా చెప్పేసి దాని గురించి ఏమైనా వినియోగం అన్నాం కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ చేపియాలి. ఉదాహరణ ప్రాబ్లమ్స్ బాగా చేపించి ఆ జ్ఞానాన్ని ఇంకా నువ్వు బాగా ఎలాబరేట్ చేయాలన్నమాట. ఎవాల్యుయేట్, లాస్ట్లో నువ్వు పరీక్షించడం జరగాలి. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పగలగాలి, చెప్పలేకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా 5E నమూనా అంటాం. ఇది కూడా వరుస క్రమంలోనే ఉంది, ఇది పాటించాలి. ఎంగేజ్, ఓకే పేరులోనే ఉంది మనకి. ఫస్ట్ ఎంగేజ్ చేస్తావు, తర్వాత దీనికి సంబంధించి ఎక్స్ప్లోర్ అనమాట. నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావో టాపిక్ దానికి లింక్ చేసి దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తావు, దాన్ని బాగా హైలైట్ చేస్తావు అనమాట. ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా అని మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని గురించి ఎక్కువ మాట్లాడతాం అనమాట లింకప్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అనమాట, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు దాని గురించి. నెక్స్ట్ ఎలాబరేట్, అది బాగా ఇంకా నేర్పియాలి. బాగా ఎలాబరేట్గా వాళ్ళకి గుర్తున్నారంటే ఏం చేస్తాము, దాని గురించినటువంటి మెనీ ప్రాబ్లమ్స్ ఇస్తామన్నమాట.
అనమాట, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, లాస్ట్లో ఎవాల్యుయేట్ చేయడము. ఇది మనకు వరుస క్రమంలోనే గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సంబంధించి నిర్మాణాత్మక ఉపగమం సంబంధించి ఆల్రెడీ వచ్చినటువంటి బిట్ అనమాట, ఇది ప్రీవియస్ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సహయోగ అభ్యసనం. ఆల్రెడీ మనము ఈ నిర్మాణాత్మక ఉపగమంలో చూసుకున్నాం కదా, సహకార అభ్యసనము, సహయోగి, ఇక్కడ మనకు సహభాగి అభ్యసనం, సహకార అభ్యసనం అని చెప్పి. సో అదే మనకు సహయోగ అభ్యసనము ప్లస్ సహకార అభ్యసనం అనేది చూసుకుంటాము. దీంతో మనకు ఇక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి బోధనా పద్ధతులు అనేటివి అయిపోతాయండి. ఇది మనకు మెయిన్ చెప్పింది వైగాట్స్కీ గారు సంబంధించి సిద్ధాంతంలో కూడా చెప్పుకున్నాము, భాగస్వామ్య అభ్యసనం అని చెప్పి. సేమ్ అదే వస్తుంది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో జెడ్పీడి సామీప్య వికాస మండలం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావంతో సంబంధం కలిగి ఉన్నదే ఏంటంటే సహయోగ అభ్యసనం అనేది. దీని నిర్వచనం చూద్దాం. విద్యార్థులు సాధారణ గమ్యం కోసం వివిధ నిష్పాదన స్థాయిల్లో ఉన్న విద్యార్థులు కలిసి చిన్న సమూహాలతో పనిచేసే ఒక బోధనా విధానము. సాధారణ గమ్యం కోసం ఇద్దరికీ నేర్పించాల్సిన టాపిక్ ఒకటే క్లాస్ మొత్తానికి. అప్పుడు ఏం చేస్తాము, వివిధ నిష్పాదన స్థాయిల్లో ఒకరేమో బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడు, ఇంకొకడేమో కొంచెం మిడిల్గా ఉన్నాడు, కొంచెం డల్లర్గా ఉన్నాడు. సో ఈ ఇంటెలిజెంట్ వాళ్ళని, డల్లర్ వాళ్ళని, మిడిల్ వాళ్ళని వేయడం వల్ల ఒక గ్రూప్గా చేస్తాము. మళ్ళీ సేమ్ అంతే, ఇంకొక బాగా చదివే పిల్లవాడిని, ఇంకొక వాడిని వేయడం వల్ల ఒక గ్రూప్ చేస్తాము. ఇలా చేయడం ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయండి అన్నప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా వాళ్ళకు వాళ్ళు డిస్కస్ చేసుకొని చదువుతూ ఉంటే గన బాగా వాళ్ళకు యూస్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే భాగస్వామ్య అభ్యసనం అంటాం. ఒకరితో భాగస్వామ్యం చేయాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు వాళ్ళు బోధన బాగా జరుగుతుంది. చిన్న చిన్న సమూహాలుగా చేయాలన్నమాట. ఈ విధంగా నిష్పాదన స్థాయిలు వివిధ రకాల వాళ్ళు ఉంటారు కదా, మీడియం, మెయిన్ వీళ్ళే ఇంటెలిజెంట్, మీడియము, డల్లర్స్ ఉంటారు. సో ఇది. నెక్స్ట్ సూత్రాలు చూసినట్టయితే జ్ఞానం ఒక సామాజిక నిర్మితి అనే అంశంపై సహయోగ అభ్యసనం ఆధారపడి ఉంటుందండి. జ్ఞానం ఒక సామాజిక నిర్మితి అనే అంశంపైన ఆధారపడి ఉంటుంది. విద్యార్థి ప్రాధాన్యత గల కేంద్రము, అంటే విద్యార్థి దీంట్లో కేంద్రంగా ఉంటాడు. పరస్పర చర్య, ఆచరణలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇద్దరికిద్దరు పరస్పర చర్యగా నేర్చుకోవాలి, వాళ్ళు ఆచరణ అనేది చేయాలన్నమాట. దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టీచర్ ఏం సపోర్ట్ చేస్తారు కానీ జస్ట్ మొత్తం టీచర్దే ఉండదన్నమాట. విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. ప్లస్ పరస్పర చర్య ద్వారా నేర్చుకుంటాడు. పిల్లవాళ్ళు కూడా మనం చెప్పేదానికన్నా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్, పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తేనే బాగా అర్థమవుతుంది. ఓకే, సమూహంలో పనిచేయడము ఇలా గ్రూప్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళలో ఎక్కువగా ఇవి మనం తేవచ్చు అన్నమాట. అభ్యసనం బాగా మెరుగుపరచవచ్చు. దీంట్లో పాటించాల్సినటువంటి సోపానాలు: విజాతీయ విద్యార్థులతో కూడిన జట్ల ఏర్పాటు. అదే చెప్పాం కదా, అంటే ఒక్కొక్క రకమైనటువంటి నిష్పాదన స్థాయిలు ఉన్న వాళ్ళని మనము విద్యార్థులని కూడి గ్రూప్ చేయాలన్నమాట. జట్టులోని సభ్యులను మార్చుతూ ఉండాలి. ప్రతి లెసన్కి అదే కాకుండా లెసన్కి కృత్యంకి గ్రూప్ చేంజ్ చేస్తూ ఉండాలి. నియమాలు ఏర్పాటు చేయడం, పాటించడం. అంటే కొన్ని నియమాలు అనేటివి వాళ్ళకి చెప్పాలి, పాటించాలని చెప్పాలి. అంటే రే ఇలాగా నీకు రాకపోయినా పక్కన చూసి రాయడము ఇలాంటివి ఏం చేయకూడదురా, నీకు అర్థమైందాక వాడిని అడిగన్నా నేర్చుకొని రాయాలి కానీ మోసంగా చూసి రాయడం ఇలాంటివి చేయకూడదని చెప్పి సంథింగ్ చెప్పాలన్నమాట. జట్టు సభ్యులు మరియు నాయకుల పేర్లు నమోదు చేసుకోవాలి. జట్టులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క లీడర్గా ఎవరిని పెట్టాము అనేది మనము నమోదు చేసుకోవాలి. జట్టు పని మదింపు. గ్రూప్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత పిలిచి వాళ్ళు ఎంత బాగా చేశారో వాళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి. జట్టు సభ్యులందరూ సమిష్టి బాధ్యత, సమాన అవకాశాలు. జట్టు సభ్యులందరికీ సమిష్టి బాధ్యత ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత వహించేలా చూడాలి. ఏదో ఒకడే యాక్టివ్గా ఉన్నాడో మొత్తం చేపించి మిగతా వాళ్ళని సైలెంట్గా పెట్టడం కాకుండా ప్రతి విద్యార్థి చేసే విధంగా జట్టులో సమాన అవకాశాలు కలిగించాలి. ఉపాధ్యాయుడు కేవలం సౌకర్యకర్తగా ఉండాలన్నమాట. ఇది సోపానాలు. దీంట్లో ఉండేటువంటి మెరిట్స్ చూసినట్టయితే సహయోగ అభ్యసనాన్ని అన్వయించేందుకు ఉపయోగపడే అంశాలు. మెరిట్స్ ఈ పక్క ఉన్నాయి. సహయోగ అభ్యసనాన్ని అన్వయించేందుకు ఉపయోగపడే అంశాలు చూసినట్టయితే మేధో మదనం, కార్యరూప జట్టు, శోధించే జట్టు, ట్యుటోరియల్ జట్టు. ఇక్కడ మనకు మేధో మదనం అంటే మనకి ఎక్కువగా ఇక్కడ మనకు ప్రజ్ఞను టెస్ట్ చేసేటువంటి గ్రూప్స్గా క్రియేట్ చేసి మనం ప్రజ్ఞకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వడము. కార్యరూప జట్టు అన్నమాట. ఏదైనా ఒక పనినిచ్చి కృత్యాన్ని చేయమని చెప్పడము. ఇవన్నీ మనకు కార్యరూప జట్టు కిందికి వస్తాయి. శోధించే జట్టు, ట్యుటోరియల్ జట్టు. శోధించే జట్టు అంటే మనకు ఇది కూడా అంతే వస్తుందండి. ఇవన్నీ మనకు ఇంటెలిజెంట్ సంబంధించి ఇప్పుడు కొంతమందిని 2-3 తయారు చేసేసి గ్రూప్గా క్విజ్కి సంబంధించి ఏమైనా పోటీ పెట్టడము, ఇలాంటివన్నీ. ఏదైనా పనికి సంబంధించి ఇచ్చామంటే కనుక ఏదైనా కృత్యానికి సంబంధించి ఇది కార్యరూప జట్టుకి వస్తుంది. శోధించే జట్టు ఏదైనా పరిశోధన లాగా ఇచ్చి దాన్ని శోధించమని చెప్పడం, అన్వేషణ అంటాం కదా. సో ఆ
రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసి గ్రూప్గా క్రియేట్ చేసి దాన్ని శోధించమని ఈ విధంగా జట్లుగా చేయొచ్చు అనమాట. అంటే మనకు జట్లు ఒకటిగా ఉంటాయి కానీ ఇక్కడ టెస్ట్ చేసేటువంటి వాళ్ళకు నేర్పించాలి అనుకునేది ఏందో దాన్ని బట్టి పేర్లు రావడం జరిగింది. ట్యుటోరియల్ జట్ అనమాట. ట్యుటోరియల్ జట్ ఎలా ఉంటుందంటే మనకు ఎక్కువ సెమినార్స్ చూస్తూ ఉంటాం కదా, బాగా వాళ్ళని క్రియేట్ చేయించి గ్రూప్ యాక్టివిటీ చేయించి మీ గ్రూప్ తరపున ఒకరిని వచ్చి మాట్లాడమని, అలా మాట్లాడడం అనేవాడు కూడా వాడి సహకారం వాళ్ళు మాట్లాడేవన్నీ మీ ఆలోచనలు కూడా కలిసి ఉండాలి. అంటే మీరందరూ వాడికి సపోర్ట్ చేయండి, ఇట్లయితే బాగుంటుంది అట్లయితే బాగుంటుంది అని చెప్పి మిగతా గ్రూప్స్ వాళ్ళు అదే గ్రూప్లో ఉన్న సభ్యులు కూడా సలహాలు ఇస్తారనమాట. సో అలాగా మనకు ఒకరిని వెళ్ళి మాట్లాడమని చెప్పడము వాళ్ళ తరపునగా అట్లా మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజెస్ చూసినట్టయితే విభిన్న ఆలోచనలకు భావాలను పంచుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్లో ఉన్నటువంటి చాలామంది యొక్క ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి, కొత్త ఆలోచనలు భావాలు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అభ్యాసకులందరి మధ్య అంతర్గత భావాల మార్పిడికి అవకాశం. అందరి భావాలు ఒకేలా ఉండవు, వీడి ఐడియా వాడికి చెప్తాడు, వాడికి నచ్చుతుందన్నమాట. సో అలాగా ఒకరి ఐడియా ఇంకొక ఐడియా వేరువేరుగా ఉంటుంది, వాడి వీడికి నచ్చచ్చు. సో ఈ విధంగా వీళ్ళు అది కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ విధంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతర్గత భావాలు అనేటి మార్పిడికి సహాయపడుతుంది. ఆ అభ్యసన ఫలితం వాస్తవ జీవితానికి అన్వయం అవుతుంది. ఓకే, అంటే మనకు దీనివల్ల యూజ్ ఏంటంటే వాడు అభ్యసించిన విషయం అనేది వాడి నిజ జీవితానికి వాడు అప్లై చేసుకోగలుగుతాడు. సమస్యకు అనేక రకాల సాధనలు వస్తాయి, ఒకడే కాదు కదా, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కడు ఆన్సర్ ఇస్తాడు కాబట్టి ఓహో ఇట్లా కూడా సాధించచ్చా అంటే ఆ రకాల ఆన్సర్స్ తెలుసుకుంటాడు అనమాట. అభ్యాసకుల మధ్య వచ్చే ఆలోచనలు భావనలు వ్యత్యాసాలు తొలగిపోతాయి. ఇక్కడ మనకు ఒకరు ఒక రౌండ్ అంటే ఒకరు కాదంటారు, ఇంకొక రౌండ్ అంటే ఇంకొకరు కాదంటారు. మళ్ళీ లాస్ట్కి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఓకే నేను చేసింది తప్పు అనమాట, ఇది పద్ధతి, సో వీడు చేసింది రైట్. ఈ విధంగా వాళ్ళ మధ్య వచ్చే ఆలోచనలు భావనలు సరి చూసుకోగలుగుతారు. ప్లస్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేయగలుగుతారు, వాటి మధ్య కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డీమెరిట్స్ చూసినట్టయితే జట్టు పని సరిగ్గా జరగకపోతే కనుక తప్పు భావనలకు అవకాశం ఉంటుందండి. జట్టు పని సరిగ్గా అవుతూ ఉండాలి, లేకపోతే కనుక తప్పుగా అవుతుందన్నమాట. నెక్స్ట్ బిడియపడే స్వభావం ఉన్నవారు నిష్క్రియాత్మకంగా పాల్గొంటారు. అంటే కొంచెము సిగ్గు మొహమాటం ఉన్న వాళ్ళైతే యాక్టివ్గా ఉండరన్నమాట. మదింపు సరిగ్గా జరగకుంటే అభ్యసనం కుంటుపడుతుంది. మదింపు అనేది మట్టంగా చేయాలి, లేకపోతే కనుక అది మనం ఏదో చూసి చూడనట్టు టిక్కులు కొట్టేసినాం అనుకోండి, అదే రైట్ అనుకోని అదే ఫాలో అవుతూ ఉంటాడు. సో మదింపు సరిగ్గా ఉండాలి, లేకుంటే అభ్యసనం కుంటుపడుతుంది. జట్లుగా ఎన్నుకునేందుకు సాంకేతిక నైపుణ్యం అనేది అవసరం అవుతుంది. అంటే మనకి ఇక్కడ వాళ్ళని గ్రూప్గా యాక్టివిటీస్ చేయాలన్నా కన్నా కొంచెం మనకు సాంకేతిక నైపుణ్యం అనేది ఉండాలన్నమాట. టీచర్కి స్కిల్ లేకపోతే కనుక వాటికి సంబంధించి కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పి. నెక్స్ట్ సహకార అభ్యసనం అనమాట. సహకార అభ్యసనం ప్రకల్పన పద్ధతిలో ఒక భాగంగా చెప్పొచ్చండి దీన్ని. ఇది కేవలం జ్ఞాన రంగానికే కాక భావావేశ మానసిక చలనాత్మక రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే, ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు నాయకుడిగా మార్గదర్శకుడిగా ఉండాలి. ఇక్కడ సహకారము ఉపాధ్యాయుడు ఉంటాడండి, పిల్లవాళ్ళ చేత కృత్యాలు చేయిస్తూ ఉంటాడు. ఏమన్నా డౌట్స్ వస్తే కనుక వాళ్ళు కాకుండా డైరెక్ట్ ఉపాధ్యాయుడితో కాంటాక్ట్ అవుతారనమాట. ఇది మనకు సహకార అభ్యసనం. అంటే ఉపాధ్యాయుడు సహకారకర్తగా సహకారం చేస్తూ ఉంటాడు విద్యార్థులను సమూహాలుగా చేసేసి అభ్యసన పనులు ఇచ్చి సమూహాల మధ్య మరియు ప్రతి సమూహంలోని విద్యార్థుల మధ్య పరస్పర చర్యకు అవకాశం కల్పించడం ద్వారా ఫలవంతమైన అభ్యసనం జరిగేలా చూస్తామన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి అభ్యసనం పనులు ఇస్తామండి, ఇచ్చేసి సమూహాల మధ్య మరియు వాటి ప్రతి సమూహంలోని విద్యార్థుల మధ్య పరస్పర చర్యకు అవకాశం ఇస్తాం. ఈడుండే గ్రూప్ కూడా చర్చించుకోవచ్చు, ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. ఇందులో ఉండే సభ్యులు లీడరు కింద సభ్యులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నీకు టీచర్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం చూసామండి, సహయోగ అభ్యసనంలో ఏం చూసాము, ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే విద్యార్థులు సాధారణ గమ్యం ఒకటే ఉంటుంది. ఇంటెలిజెంట్లు నిష్పాదన స్థాయిలుగా డివైడ్ చేస్తామండి గ్రూప్స్ అనేటివి. ఓకేనా, ఇక్కడ ఏమో డిఫరెన్స్ చూడండి. భాగస్వామి అభ్యసనం అని కూడా అంటాం దీన్ని. సహయోగ అభ్యసనము అంటే భాగస్వామ్యం అవుతున్నాడు ఎవరు, ఇంటెలిజెంట్ పిల్లవాడు ఉంటారు, డల్లరు ఉంటారు. ఇట్లా నిష్పాదన స్థాయిల్లో మనం గ్రూప్స్ డివైడ్ చేసి సాధారణ గమ్యం కోసం వీళ్ళు కృత్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే అభ్యసన పనులు కొన్ని గ్రూప్స్గా ఇచ్చేసి గ్రూప్ టు గ్రూపు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. గ్రూప్లో ఉన్న సభ్యులు వాళ్ళందరూ కలిసి చేసే విధంగా చేస్తాము. చిన్న జట్లు ఏర్పాటు చేస్తాం, 5 to 6 మెంబర్స్ ఉంటారు దీంట్లో. ప్రతి జట్టులోనూ అన్ని స్థాయిల వాళ్ళు ఉండాలన్నమాట. ఇక్కడ మెయిన్ మనము అభ్యసన పనులు ఆధారంగా చేసుకుంటే ఇంతకుముందు చూసుకున్నట్టు భాగస్వామిలో వాళ్ళు ఎక్కువ మన ఉద్దేశం ఏంటి, ఈ ఇంటెలిజెంట్ పిల్లవాడు ఈ డల్లర్ పిల్లవాళ్ళతో మాట్లాడడం ద్వారా చర్య జరపడం ద్వారా ఎంతో కొంత నేర్పిస్తాడు అని చెప్పి ఎప్పుడు సహయోగిలో. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి
జట్టులో అన్ని స్థాయిల వాళ్ళు ఉంటారు. జట్టు సభ్యుల నాయకులను మారుస్తూ ఉండాలి. జట్టు సభ్యుల లీడర్ అనే వాళ్ళని మారుస్తూ ఉండాలంట దీంట్లో. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి సోపానాలు చూసినట్టయితే కృత్యం లేదా లక్ష్యము సమవయస్కుల సమూహానిక లేదా విభిన్న తరగతుల సమూహానిక అనేది నిర్ణయించాలి. కృత్యం అనేది లేదా లక్ష్యం అనేది సమవయస్కుల సమూహానిక లేదంటే విభిన్న తరగతుల సమూహానిక అనేది మనం నిర్ణయించుకోవాలి. అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఓన్లీ మనము పీర్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సమవయస్కులు ఎవరైతే ఉంటారో సేమ్ క్లాసెస్ వాళ్ళని కలిసి కృత్యం ఇవ్వడమా గ్రూప్ చేసి, లేదంటే విభిన్న తరగతులు అంటే ఇప్పుడు 1 to 5 3, 4, 5 క్లాసెస్ కలిపి ఒకటే ఉంటే గన వీళ్ళ ముగ్గురికి రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఒకటి ఉంటుంది. కుటుంబమో లేదంటే మొక్కలనో లేదంటే పరిసరాలనో ఏదో ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అట్లా ఇవ్వడమా విభిన్న తరగతుల సమూహానికి ఇవ్వడమా అనేది కూడా నిర్ణయించుకోవాలంటే ఫస్ట్ కావాల్సిన సామాగ్రి సమకూర్చుకోవాలి. ఓకే, దానికి ఏమేమి సామాన్లు కావాలో సమకూర్చుకోవాలి. జట్టు నాయకుడికి సభ్యులకు సూచనలు ఇవ్వాలి. జట్టు నాయకుడికి సభ్యులకి సూచనలు ఇవ్వాలి ఏ విధంగా చేయాలి అని, ఎలా అని చెప్పేది. ప్రతి ఒక్కరు కృత్యంలో పాల్గొనేటట్టు చేయాలి. గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసేలా చేయాలి. జట్లు వేరువేరు దిక్కుల్లో కూర్చోపెట్టాలి. అందరినీ ఒకటే తావను కాకుండా ఒక సైడ్ వీళ్ళని అట్లాగా మనకు ఒక్కొక్క తావన కూర్చోబెట్టుకోవడం అనేది జరగాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రయోజనాలు చూద్దాము. అన్ని స్థాయిల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందండి. ఇది ఒకటి మెయిన్. అన్ని స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, కుతూహలాన్ని, స్వీయ అభ్యసనం పెంచవచ్చు. ఇవన్నీ మనము వాళ్ళలో పెంచవచ్చు అనమాట. మనకు సేమ్ మెరిట్స్ అనేటివి ఇంతకుముందు చెప్పుకున్న పద్ధతులాగే ఉంటాయి. ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. మా గ్రూప్ ఫస్టా మీ గ్రూప్ ఫస్టా అన్నట్టుగా. తార్కిక ఆలోచనలకు స్థానం ఉంటుందండి. విషయం పట్ల సంపూర్ణ అవగాహన, ఆవిష్కరణకు అవకాశం ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండే పిల్లలు సైతం చురుగ్గా పాల్గొంటారు. ఇలా గ్రూప్స్ చేయడం వల్ల సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. సామాజిక స్పృహ అనేది పెంపొందుతుంది. డీమెరిట్స్ చూసినట్టయితే సూచనలు సరిగ్గా లేకపోతే సేమ్ అండి విద్యార్థుల్లో అనుకూల వైఖరి అనేది ఉండదన్నమాట. సరిగ్గా లేకపోతే విద్యార్థుల్లో అననుకూల వైఖరి ఉంటుంది. ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉంటే ఇది మనకు ఎక్కువ కష్టం అన్నమాట చేయడము. అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధించడం అనేది కుదరదని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు గ్రూప్స్ చేసి మనం బోధించడం, సహయోగి అభ్యసనం, సహకార అభ్యసనం. దీంతో మనకి ఈ బోధనా పద్ధతులు అనేది మనకు ఇక్కడ కంప్లీట్ అవుతాయి. బోధనా పద్ధతులు ఇవి బోధనా ఉపగమాలు అనేటివి మెయిన్ ఇవి మనకు ఇచ్చినటివి. నెక్స్ట్ మనకి బోధనా పద్ధతుల్లో సహకార అభ్యసనం అయిపోయిన తర్వాత ఇతర గణిత బోధనా వ్యాసక్తులు అని ఉందండి. మనోగణితము పిల్లల్లో పెంపొందించడము. ఇక్కడ మనం చూసినట్టయితే పరిసరాల్లో చూసేటువంటి సంఖ్యలు, ఇంటి నెంబర్లు, వీధి నెంబర్లు మొదలైన వాటిని చెప్పమని, వాటిని కూడడము, తీసివేయడము ఇలాంటివన్నీ నేర్పించాలన్నమాట. జీవితంలో ఎదురైన విషయాలపైన అంచనా వేయించడం కూడా చేయాలి. మనోగణితం అంటే ఎక్కువగా ఏంటంటే మన మనసులోనే మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం అండి. ఇప్పుడు ఎవరైనా మామూలుగా మనము స్టడీస్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, ఎవరన్నా లెక్క ఏమన్నా అడిగినా కదా చిన్నవి అలాంటివి డైరెక్ట్ మనం మనసులోనే క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పేస్తూ ఉంటాం. అది పిల్లప్పటి నుంచి అలవాటు చేసామంటే కానీ పెద్ద అయినాక చాలా యూజ్ అవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లో. మనోగణితం అభివృద్ధి చేయడానికి వివిధ పద్ధతులు అనేటివి ఉంటాయండి. సూత్రాలు, నియమాలు అనేటివి ఎక్కువగా బట్టి కొట్టించాలి, వల్ల వేయించాలి, ఎక్కువసార్లు చెప్పించాలన్నమాట. అబాకస్ పరికరం ఇప్పుడు చూడండి, మనము వెంటనే a+b² అంటే ఏం చెప్తాం, a² + b² + 2ab అని చెప్తాం. ఎందుకు, ఎక్కువసారి మనం దాన్ని చదివింటాం అన్నమాట. సో ఈ విధంగా మన మనసులో నిలిచిపోయేటట్టు చేయాలి కొన్ని అవసరమైనటివి, నిత్య జీవితంలో అవసరమైనటివి. అబాకస్ పరికరంతో చతుర్విధ ప్రక్రియలు వేగంగా చేయించడము, వేద గణిత సూత్రాలు ఉపయోగించడము. ఇప్పుడు వేద గణిత సూత్రాలు అంటే ఏంటంటే మ్యాథ్స్ సంబంధించి స్పీడ్ మ్యాథ్స్ వచ్చింది, వేదిక్ మ్యాథ్స్ కూడా వచ్చిందండి. వేదిక్ మ్యాథ్స్ అంట, స్పీడ్ మ్యాథ్స్ అంట. స్పీడ్ మ్యాథ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయండి, మనకు వేళ్లతోనే లెక్కించే పద్ధతి ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు వచ్చినటువంటి పద్ధతి వేళ్ల మీదనే లెక్కించి చెప్పేస్తూ ఉంటారు. యాడ్స్ కూడా చూస్తూ ఉన్నాం మనం యూట్యూబ్స్లోను, ఇన్స్టాగ్రామ్స్లో. అది యాడ్స్ ఏముంటాయంటే మనకు మేడం ఒక పక్క ఇంత 23 + 42 అని చెప్తా ఉంటేనే వాళ్ళు చేతుల్లో లెక్కించుకొని వేసేయడం అనమాట. సో ఇలాగ స్పీడ్ మ్యాథ్స్, క్విజ్ నిరంతరం క్విజ్లు ఇలాంటివన్నీ నిర్వహించడం మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ ట్రాక్టెన్బర్గ్ అండి, ఉక్రెయిన్ సంబంధించి ఇదే మనం చూడండి. ట్రాక్స్టెంగ్ స్పీడ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథ్స్ అంట, అంటే స్పీడ్గా చేయడానికి క్యాలిక్యులేషన్స్, ఇలాంటి సూత్రాలు, నియమాలు అనేటివి ఉపయోగించడం జరగాలి. జపాన్కి చెందినటువంటి కమాన్ గణిత పద్ధతి పరిచయం చేయాలంట. కమాన్ గణిత పద్ధతి జపాన్కి చెందినటువంటిది. ఇదైతే మనకు ఉక్రెయిన్ సంబంధించి ట్రాక్టెన్బర్గ్ కనుగొన్నటువంటి ట్రాక్స్టెంగ్
సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈ మనకు ఎక్కువగా యూజ్ చేయాలి మనోగణితం కోసం అన్నారు. ఎక్కువగా యూజెస్ ఏంటంటే మనకు వేగంగా చేయొచ్చు, బాగా చురుకుగా, పరికరం అవసరం లేకుండా స్పీడ్ మ్యాథ్స్ మన మనోగణితం అంటే ఈజీగా మనకేం పేపర్ పెన్సిల్ ఏం అవసరం లేకుండా స్పీడ్గా చేసేయచ్చు. అంతర్బౌద్ధిక అభ్యసన జరిగి అంటే లోపలే మనం ఆలోచించుకోవడం జరుగుతుంది. సో ఆ అభ్యసనం జరిగి పిల్లల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేయగలుగుతారండి. పోటీతత్వం అనేది మనకు చూసినట్టయితే సమస్య పరిష్కార శక్తి పెరుగుతుంది, పోటీతత్వం కూడా పెరుగుతుంది అన్నమాట పిల్లల్లో. నెక్స్ట్ మౌఖిక పని చూసినట్టయితే పునఃస్మరణ చేయడానికి, చదవడము, తిరిగి చెప్పించడము, పునర్విమర్శ, కారణాలు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పునఃస్మరణ చేయడానికి, ఏవైనా మనము రీకాల్ చేసుకోవడానికి, ఏమైనా వాక్యంలో ఉండేది చదవడానికి, తిరిగి చెప్పడానికి, టేబుల్స్ ఇలాంటివన్నీ. పునర్విమర్శ ఒకటి మళ్ళీ చదివిందే మళ్ళా మనం రిపీట్ చేసుకోవడానికి, ఒక దానికి సంబంధించి కారణాలు తెలపడానికి మౌఖిక పని అనేది యూజ్ అవుతుంది. రాత పని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సంఖ్యలు సంజ్ఞలు సరిగ్గా రాయడంలో నేర్పించాలి. సంఖ్యకు తగ్గ సంఖ్యలు రాయాలి. ప్లస్ రాయమంటే వాడు ఇంటూ రాస్తాడనమాట, మైనస్ రాయమంటే డివైడెడ్ బై రాస్తాడు. సో ఇలా కాకుండా మంచిగా రాసేలా చేయడము, సంఖ్యలను వరుస క్రమంలో రాయమని చెప్పడము, సంఖ్యలను పదాల్లో రాయమండము. ఓకే, అంటే మనకి ఇక్కడ 243 అనేది నువ్వు కూడా ఇక్కడ మనకు వర్స్లో రాయమని చెప్పాలి 243 అని. సో ఈ విధంగా స్థాన విలువల ప్రకారం సంఖ్యలను వరుస క్రమంలో రాయడము, 1s 10s 100s 1000s ప్రకారము వరుస క్రమంలో రాయమని చెప్పడము. ఈ విధంగా గణనలో సంఖ్యలను ప్రక్రియలను క్రమ పద్ధతిలో వేయడము, సోపానాలు సరిగ్గా పాటించడము. గణన చేయడంలో మనకి సంఖ్యలను ప్రక్రియలను క్రమ పద్ధతిలో వేయడము అంటే మనకు బాడ్మాస్ రూల్ ఉంది కదా. బాడ్మాస్ రూల్ అంటే ఒక దాంట్లో మనకి డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను ఉంటే కదా ఫస్ట్ ఏ చెయ్యాలి అనేది ఒక క్రమ పద్ధతిలో చేయాలండి. ఆ సోపానాలు ఏం పాటించాలనే చెప్పాలి. ఫస్ట్ డివిజన్ చేయాలి, ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. బ్రాకెట్లు లేదా ఆఫ్ అనేటివి ఉన్నా కూడా ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్కి మ్యాథ్స్. ఆల్మోస్ట్ పిల్లవాళ్ళు కాబట్టి డీమాస్ రూలే ఫాలో అవుతారు. ఇంకా మనకు 9th 10th ఇలాంటివన్నీ వచ్చినాయంటే కనుక బాడ్మాస్ అనేది వస్తుంది. అంటే బ్రాకెట్ ఆఫ్ అనేది ముందర చేరుస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఒక ప్రాబ్లంలో బ్రాకెట్ సంబంధించి ఏమన్నా ఉంటే బ్రాకెట్లో ఫస్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ ఏమన్నా ఉంటే కనుక అంటే బ్రాకెట్ ఇచ్చేసి సంథింగ్ ఏదో ఇచ్చేసి ఆఫ్ అని ఉంటుంది. ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేసిన తర్వాత ఆఫ్ అంటే ఏంటంటే మనకు ఇంటూ అనే మీనింగ్లో చూసుకుంటాం ఆ ప్రాబ్లం బట్టి. ఓకే, అది చేయాలి. రాత సమస్యల సాధనకు సోపానాలు ఉపయుక్తంగా వాక్యంలో రాయమండము. రాత సమస్యలు ఏవైనా ఉంటే దాని సాధనకు సోపానాల యుక్తంగా వాక్య రూపంలో రాయడము. సమస్య ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి స్టెప్స్ వైజ్ రాయడం అనేది జరగాలి. విద్యార్థుల పరిశీలనలు, అనుభవాలు, ఆలోచన రాయడంలో పొరపాట్లు జరగకుండా వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది మనకు రాత పనికి సంబంధించి. మనోగణితము, మౌఖిక పని, రాత పని చూసాము. రాత పనిలో మనకు ఉపయోగాలు చూసినట్టయితే అభ్యసించిన విషయం రాసినప్పుడు స్పష్టంగా వాళ్ళకు అవగాహన ఏర్పడుతుందండి. అంశాలు కూడా మనసులో బాగా స్థిరపడిపోతాయి. విద్యార్థులు చేసే పనులకు సాక్ష్యంగా నిలుస్తాయి రాత పనులు అనేటివి. పెద్ద సమస్యలను కూడా సాధించడానికి, పరీక్షలు రాయడానికి రాత పని బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా పరీక్షలు రాయాల్సి వస్తుంది, అంటే రాత పని యూజ్ అవుతుంది. విద్యార్థులు పెద్ద సమస్యలు చేయాలన్నా మనం ఏదైనా రఫ్ తీసుకొని చేయాల్సి వస్తుంది. విద్యార్థుల ప్రగతి మదింపు చేయడానికి కూడా ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఎగ్జామ్స్ బట్టే కదా వాళ్ళ యొక్క ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎవరు ఇంటెలిజెంట్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. గణితంలో ఆవర్తన పని అభ్యసించిన అంశాలు పదే పునరావృతం అయితే కదా జ్ఞానం అనేది ఏమవుతుంది, బాగా పటిష్టం అవుతుంది. అట్లయే కదా టేబుల్స్ చిన్నప్పటి నుంచి వల్ల వేసి ఇప్పుడు వెంటనే చెప్పగలుగుతున్నాం. పునరావృతం కల్పించే అనుభవాలనే మనం ఏమంటాం, ఆవర్తన పని అంటాం. అంటే దాన్నే ఎక్కువగా పునరావృతం చేయడము, ఆవర్తనం చేయడము. ఆవర్తన పని అభ్యసన నియమాల్లో థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి అభ్యాస నియమం ప్రకారం మనోవైజ్ఞానిక సూత్రాలకు అనువైంది. అభ్యాస సూత్రం అంటే ఏంటంటే ఎక్సర్సైజెస్ అనమాట. అంటే చేస్తూ ఒక దానికి సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి ఇవ్వడము, ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడము, ఎక్కువ ప్రాక్టీస్ చేయించడము, ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయించడము, ఓకేనా, అభ్యాసం ఎక్కువ చేయించడం అనమాట. దీన్నే మనం ఆవర్తన పని అనేది దీంట్లో అభ్యాస నియమం అనేది చూస్తాము. నెక్స్ట్ నియోజనాలు చూసినట్టయితే నియోజనం అంటే ఏమిటి, ఇప్పుడు మనం ఆవర్తన పని చూసాము. నియోజనం అంటే ఏంటంటే అధికారికంగా పని ఇవ్వడం అనమాట. అసైన్మెంట్స్ అంటామండి, ఇంగ్లీష్లో మనకి అసైన్మెంట్స్ అంటాం. 2 స్థాయిల్లో ఇవ్వచ్చు. బోధనకు పూర్వం ఇవ్వచ్చు, ఎందుకు వాళ్ళకి ఎంతవరకు వచ్చో తెలుసుకోవచ్చు. బోధన తర్వాత ఇవ్వవచ్చు, అది కూడా ఏమి ఇస్తాము,
అసైన్మెంట్స్ మనకి ఏమైతే నువ్వు బోధించుంటావో అది ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలియడానికి బోధన తర్వాతది ఇస్తావన్నమాట. అసైన్మెంట్ పెట్టిన తర్వాత బాగా రాశారంటే కదా వాళ్ళు ఎగ్జాము మాకు ఏమవుతుంది బాగా అర్థమైంది అనుకుంటాం. బాగా రాయకుంటే ఎక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. నియోజనాలు మూల్యాంకనం చేసి ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేయకపోతే అనుబంధ నియోజనాలు ఇవ్వాలండి. లోప నిర్ధారణ చర్యలు చేపట్టాలి. చెప్పినట్టుగా ఎక్కడ లోపం ఉందో అక్కడ సవరించేసి మళ్ళా బోధన చేయడము అలాంటివి. నియోజనాలు మూల్యాంకనం చేయడానికి శోధన సూచికలు నిర్ధారణ మాపనలు కూడా తయారు చేసుకోవాలన్నమాట. వీటితో పాటు శోధన సూచికలు నిర్ధారణ మాపనలు కూడా తయారు చేసుకోవాలి. వాళ్ళని టెస్ట్ చేయాలి. బోధన అభ్యసన దోషాలు, సవరణాత్మక బోధన, లోప నివారణ బోధన. ఇక్కడ చెప్పాం కదా, వాళ్ళ అభ్యసనం సరిగ్గా లేకపోతే కనుక ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే కనుక వాళ్ళకి మళ్ళా మనము బోధించడం జరగాలి. అదాన్నే మనం లోప నివారణ బోధన అంటే వాళ్ళు ఉన్నటువంటి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి లోపాన్ని నివారించడానికి మళ్ళా నువ్వు టీచింగ్ చేస్తున్నావు. సవరణాత్మక బోధన, వాడు ఎక్కడో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, దాన్ని సవరించాలి కాబట్టి దాని సవరణాత్మక బోధన. మీకు ఇట్లా హింట్ లింకప్ చేసుకోండి, పదాన్ని బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి అభ్యసన ప్రక్రియలో పిల్లలు తప్పులు చేయడం అనేది అది ఒక సహజమే అండి. పిల్లలందరూ రైట్గా చేయాలని అయితే లేదు. పిల్లలు చేసే తప్పులు వారి ఆలోచన విధానాన్ని, నేర్చుకునే విధానాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. వాళ్ళు చేసేటువంటి తప్పులు అనేటివి విశ్లేషణ చేయడం అనేది అభ్యాసకునిలో గణితపరమైన ఆలోచనలు అభివృద్ధి పరచడానికి తగిన మార్గదర్శనం ఇవ్వాలి. అది ఉపాధ్యాయుడు చేయాల్సిన పని అనమాట. ఎక్కడ తప్పులు ఫేస్ చేస్తున్నాడు దాని గురించి వాడికి కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లల అభ్యాసంలో తప్పులు చేయడానికి పిల్లల అవగాహన లోపంతో పాటు బోధనా విధానంలో లోపాలు కూడా కారణం కావచ్చు. వాడికి అర్థం కాలేదు అనే కన్నా నువ్వు బోధనా పద్ధతి సరిగ్గా చెప్పలేదేమో ఒకసారి మనం కూడా టెస్ట్ చేసుకోవాలి. ఆ బోధనా పద్ధతి కనుక మార్చినట్టయితే కనుక వేరే పద్ధతిలో వాడికి అర్థమయ్యే విధంగా చిన్న స్థాయి నుంచి చెప్పామంటే కనుక అర్థం అవుతుందన్నమాట. సో ఇది పిల్లలు చేసే తప్పులను గుర్తించి వాటిని అధిగమించడానికి మనకు యూజ్ అవుతుంది ఈ సవరణాత్మక బోధన అనేది. దీన్ని చేపట్టి బోధనలో లోప నివారణ బోధన, సవరణాత్మక బోధన అంటారు. ఇలాగ మనకు లోపాలను నివారణ చేసేటువంటి మార్గాలు గుర్తించి వాటిని అధిగమించడానికి మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఇలాంటి దాన్ని మనం లోప నివారణ బోధనా పద్ధతి అంటామన్నమాట. నెక్స్ట్ పిల్లలు సాధారణంగా చేసే దోషాలు ఏంటివంటే సంఖ్యల్ని గుర్తించడంలో లోపాలు ఎదురవుతూ ఉంటాయి. 15కి 17కి ఈ విధంగా మనకు పలికితే మనం చెప్తే రాయడానికి వాళ్ళు కొంచెము కన్ఫ్యూజ్ అవుతూ ఉండడము. సంఖ్యలు వరుసగా చదవడం రాయడము చేయగలరు కానీ ఒక సంఖ్యను విడిగా గుర్తించలేకపోతారనమాట. వరుసగా రాస్తారు 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఎంతవరకైనా రాస్తారు కానీ చెప్పడం కూడా 1 2 3 4 అని చెప్తారు కానీ వాడు సపోజ్ నేను ఇక్కడ 15 ఇది రాసి ఏందో చదువు అంటే చదవలేరనమాట. ముందు సంఖ్య తర్వాత సంఖ్యలను గుర్తించలేకపోవడము, ముందు సంఖ్య అంటే ఏంటంటే తప్పుగా గుర్తించడము, తర్వాత సంఖ్య ఏంటంటే ముందు సంఖ్యని చెప్పడము. ఈ విధంగా సంఖ్యల ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడంలో పొరపాట్లు అంటే వాళ్ళు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయమంటే అట్లా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇదంటే మనకు పెద్ద నుంచి తక్కువ రాస్తూ ఉంటారు. సో ఈ విధంగా రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయిపోవడము. ఓకే, అసెండింగ్ డిసెండింగ్ అంటే ఏంటి రెండింటికి జంబ్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా వీటిల్లో ఎక్కువ సమస్యలు చూస్తూ ఉంటాము. పరిష్కార మార్గాలు అన్నమాట. పిల్లలకు సంఖ్యాభావన పరిచయం చేసేటప్పుడు లెక్కించడము, ఎక్కువ తక్కువ వంటి భావనలు, మూర్త వస్తువులు, బోధనా ఉపకరణాల సాయంతో ప్రత్యక్ష అనుభవాలు కల్పిస్తే కనుక అభ్యసనం బాగా జరుగుతుందండి. ఇలా మనకు గుర్తిస్తూ ఉన్నారంటే కనుక ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే కనుక లెక్కించడము, ఎక్కువ తక్కువ భావనలు అంటే ఆరోహణ అవరోహణ తెలియాలంటే ఫస్ట్ ఎక్కువ తక్కువ భావన తెలిసిందంటే అప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా మూర్త వస్తువులు యూజ్ చేసుకొని TLM యూజ్ చేసుకొని వాళ్ళకు బోధించడం జరగాలి. సంఖ్యలు చదవడంలో రాయడంలో సంఖ్యను 1 లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో 0 వచ్చే సందర్భం, ఇతర సందర్భాల్లో చదవడం లేదా రాయడంలో దోషాలు. ఇప్పుడు మనకు 2 4 0 3 ఉందంటే కనుక వాడికి ఎలా చదవాలో అర్థం కాదనమాట. సో ఈ విధంగా ఇది పరిష్కార మార్గాలు చూసినట్టయితే అంటే మనకు వాడికి ప్లేస్ వాల్యూస్ సంబంధించి తెలియదు అనమాట. 0 ఇక్కడ ఉంది కదా అంటే ఏమని 0s 1s ప్లేస్ 10s ప్లేస్ ఏం లేదు 0 అని చెప్పి అలా కాకుండా వాడు కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని 10s ప్లేస్ అనుకోవడము. ఓకే, ఈ విధంగా చేస్తూ ఉంటే పుల్లలు కట్టలు ఇలాంటివి యూజ్ చేసి వాళ్ళకి కౌంటింగ్ నేర్పడం అంటే 10 పుల్లలు కలిపి ఒక కట్టగా కట్టేసి ఇది 10 రా, 10 పుల్లలు ఇంకొకటి తీసుకొచ్చి 2 కలిపితే ఏమవుతుంది 2 10లు కలిపి 20 అవుతుంది. ఈ విధంగా నేర్పించాలి. కరెన్సీ యూజ్ చేయడము, ఫేక్ మనీ యూజ్ చేయాలి. అబాకస్ని యూజ్ చేసి చతుర్విధ ప్రక్రియలు నేర్పించడము, డమ్మీ కరెన్సీ యూజ్ చేయడము. ఓకేనా,
ఫేక్ మనీ అంటే అదే. ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా వాళ్ళల్లో స్థాన విలువలపైన అవగాహన అనేది కలిగించాలి. ఎక్కువ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లవాళ్ళకి స్థాన విలువలు ఇవన్నీ నేర్పించాలి. చతుర్విధ ప్రక్రియలు చేయడంలో అంటే మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాగ మనకు వీటిని చేయడంలో పిల్లవాళ్ళకి 1, 2 అయితే కనుక ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి అయితే ఇంటూ ఉంటుంది. వీళ్ళకు ఇంటూ జస్ట్ పరిచయం చేస్తారంటే డివిజన్ ఎక్కువగా 3, 4, 5కి ఉంటాయి. కూడిక తీసివేత చేయడంలో స్థాన విలువల ప్రకారం రాసుకోవడంలో స్థాన విలువల మార్పిడితో సంకలన వ్యవకలనం చేయడము, దశకం తీసుకునే పద్ధతి ఉంటుంది కదా తీసివేతలో, సో అలాగా. గుణకార భాగాహారలో అంకెలను స్థాన విలువల ప్రకారం చేయడంలో చేసే దోషాలు, మనకు గుణకారం ఇటు నుంచి చేస్తాం కదా, సో అలాగా మనకి ఏ సైడ్ నుంచి చేయాలని చెప్పడం, అంటే వన్స్ నుంచి చేస్తాం కదా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వరకు చేస్తాం కదా, సో ఈ విధంగా వన్స్ నుంచి చేయాలని చెప్పడము ఇలాంటివన్నీ. సో ఇలాంటి వాటిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి పరిష్కారం అబాకస్ మెయిన్ అండి. అబాకస్ ద్వారా మనకి ఈజీగా చెప్పచ్చు. పుల్లలు, కట్టల ద్వారా వాళ్ళకు స్థాన విలువలు పరిచయం చేసినామంటే కానీ ఈజీగా వాళ్ళు ప్లేసెస్ గుర్తించగలుగుతారు. స్థాన విలువల ప్రకారం సంకలన వ్యవకలనాలు చేయడంలో పొరపాట్లు చేసేవారికి విస్తరణ రూపం ద్వారా అవగాహన కల్పించాలి. స్థాన విలువలు గుర్తించడంలో వాళ్ళు కానీ పొరపాట్లు చేస్తూ ఉంటే కనుక విస్తరణ రూపం ద్వారా అవగాహన కల్పించాలి. ఇప్పుడు 12 అంటే ఏంటి, 10 + 2 అనమాట. అంటే ఒక 10, ఒక 2 ఒకట్లు ఉన్నాయి అని. 22 అంటే ఏంటి, 20 + 2, 20 + 2 అంటే 2 10లు ఉన్నాయి, ఒక 2 ఒకట్లు ఉన్నాయి అని చెప్పి, అంటే 20 రూపాయల నోట్లు అని చెప్పండి. 10 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, ఇదైతే 2 రూపాయలు అని చెప్పి, ఈ విధంగా మనకి ఇదైతే 1 రూపాయలు, ఇదైతే 10 రూపాయలు అని చెప్పి, 100 రూపాయల నోట్లు తీసుకొని చెప్పి 100 రూపాయలు, 200 రూపాయలు పెట్టి ఇది 100 రూపాయలు అని చెప్పి, ఈ విధంగా స్థాన విలువలు చేసేటప్పుడు విస్తరణ రూపం ద్వారా అవగాహన చేసినట్టయితే 243 అనుకోండి, 200 + 40 + 3 అనమాట. అంటే 200, ఒక 40 రూపాయలు, ఒక 3 రూపాయలు కలపాలి అని చెప్పి ఈ విధంగా చెప్పాలి. గణిత భాషా గుర్తులు ఉపయోగించడంలోను, గణిత భాషా గుర్తులు చూసినట్టయితే ప్లస్ పెట్టేగాడ ఇంటూ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో భాష ఇప్పుడు నీకు ప్లస్ అడిషన్ రాయిరా అంటే మైనస్ రాస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకు ఆ సింబల్స్ని గుర్తించగలగాలి, వాటిని సరిగ్గా ఉపయోగించగలగాలి. ఒక గుర్తుకు బదులు ఇంకొక గుర్తు రాయడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాము. దీనికి పరిష్కారం ఏంటంటే గణిత భాష గుర్తులు ఉపయోగించడంలో అవగాహన కల్పించాలి, తగినంత ప్రాక్టీస్ అనేది మనం చేయించాలి. పద సమస్యల సాధనలో పద సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సాధించడంలో ఒక ప్రక్రియకు బదులు ఇంకొక ప్రక్రియ ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువగా చూడండి, ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ చేయాల్సిన చోట అడిషన్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాబ్లం మనకు ఒక లైన్ రూపంలో ఇచ్చింటారు. లైన్ రూపంలో ఇస్తే కదా, ఇప్పుడు చూడండి, సీత వద్ద ఉండేటివి ఇన్ని పూలు, దీని వద్ద ఉండేది ఇన్ని పూలు అని చెప్తే 2 మొత్తం ఎంత అవుతుంది అంటే ప్లస్ యూజ్ చేయాలి, కానీ కొంతమంది ఇంటూ యూజ్ చేయడము ఇలాగా. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఆ సాధనకు విశ్లేషణ విధానాన్ని ఉపయోగించి అవగాహన పరచాలి. అప్పుడు ఏం చేయాలి, మనము బాగా విశ్లేషణగా చెప్పాలి. ఈ పూలు ఇన్ని, ఈ పూలు ఇన్ని, అట్లే మనకు ఏదన్నా రియల్గా ఏమన్నా ఒక రాళ్ళలో పడ తీసుకొని చిన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళాం, అలాగా చేయాలన్నమాట. కలిపితే అన్నప్పుడు ఏమవుతుంది, రెండింటిని కలిపి ఒక తావని చేర్చేస్తాము. అప్పుడు ఏమొస్తుంది, వాడికి భావన ఇవన్నీ కలిసిపోయాయన్న భావన వస్తుంది. అప్పుడు ప్లస్ అనేది వాడతారు. ఈ విధంగా భావనల అవగాహనలో ప్రధాన సంఖ్యలు, బేసి సంఖ్యలు, క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, భిన్నాల కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారము ఇలాంటివన్నీ అవగాహనలో పొరపాట్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పరిష్కార మార్గాలు చూసినట్టయితే వస్తువులు యూజ్ చేయాలి, సంఖ్యారేఖ యూజ్ చేయాలి, ఈ విధంగా ఉంటుంది. గ్రిడ్ పేపర్స్ యూజ్ చేయాలండి. గ్రిడ్ పేపర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని తొలగించవచ్చు. నెక్స్ట్ కొలతలు, విద్యార్థుల ప్రమాణాలకు సంబంధించి, క్యాలెండర్ సంబంధించి, టైం సంబంధించి కూడా ఎక్కువగా పొరపాట్లు చేస్తూ వాటికి సంబంధించినటువంటివి చేసినప్పుడు కింద పరిష్కార మార్గాలు అనేటివి చూపాలి. వివిధ మానాలు, ప్రమాణాలు అనేటివి తగిన ఉదాహరణతో ఫస్ట్ చేపించిన తర్వాత ఎక్కువగా దాని ఎగ్జాంపుల్స్ చేపించామంటే కనుక బాగా అవగాహన చెందుతారు. లేదంటే రియల్గా ఏమన్నా ఉంటే కనుక కేజీవి, గ్రామ్స్వి అలాగా ఎదురుగా కృత్యాలు చేయడం ద్వారా నేర్పించవచ్చు. జామితి భావనలు అనేటివి అవగాహనలో, అంటే ఇలాగ మనకు ఆకారాలకు సంబంధించి కూడా చాలా వరకు చుట్టుకొలత, వైశాల్యం సంబంధించి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్పుడు జియో బోర్డు, గ్రిడ్ పేపర్స్ అనేటివి
యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసి తరగతిలో చతురస్రాకార వస్తువుల యొక్క వైశాల్యం చుట్టుకొలత ఇలాంటివన్నీ ప్రయోగ పద్ధతి ద్వారా వాళ్ళకి కొలిపించడము. చుట్టుకొలత అన్నప్పుడు మన క్లాస్ రూమే ఉంటుంది, పిల్లవాళ్ళని క్లాస్ రూమ్ అంతా చుట్టుపక్కలంతా కొలవమని చెప్పడము. వైశాల్యం అన్నప్పుడు నేను ఇక్కడ టైల్స్ అనేటివి వేయాలనుకుంటున్నాను, ఎంత అవుతుందో వైశాల్యం చూద్దామని చెప్పి టైల్స్ని ఎంచమని చెప్పడము. సో ఈ విధంగా ఈ లోపల ఎంచడం అనే భావన వచ్చినప్పుడు వైశాల్యం వాడతాము, చుట్టూరా అన్న భావన వచ్చినప్పుడు చుట్టుకొలత వాడతాము అనేది తెలియచెప్పాలి. ఈ విధమైనటువంటివి యూజ్ చేయాలి. నెక్స్ట్ లోప నిర్ధారణ నికష. ఒక నైపుణ్యాన్ని సంపాదించడంలో వెనుకబాటుతనం లేదా ప్రతిబంధకాన్ని కనుగొనడానికి మనం ఒక నికష టెస్ట్ అంటామండి, టెస్ట్ పెడతాము. దాన్నే మనం లోప నిర్ధారణ నికష అని అంటాము. దీని థారండైక్, హెగెన్ అనే విద్యావేత్తలు అని చెప్పి పేర్కొన్నారనమాట. అంటే విద్యార్థులు దేంట్లో నైపుణ్యం సాధించకుండా వెనుకబడి ఉన్నారో కనుక్కోవడానికి ఒక చిన్న టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్నే మనం ఏమంటామంటే లోప నిర్ధారణ నికష అని చెప్తాము. అంటే ఎక్కడ లోపంగా ఉందో దాన్ని తెలుస్తుంది ఆ టెస్ట్ బట్టి. అంటే మనకి ఇక్కడ అది సరిగ్గా రాయలేదు అనుకోండి, వాడు ఎక్కడ లోపం ఉందో తెలుస్తుంది. అన్ని ప్లస్లు బాగా చేశాడు, మైనస్ బాగా చేశాడు, మల్టిప్లికేషన్ ప్రాబ్లం సరిగ్గా చేయలేదు అనుకోండి, ఇక్కడ లోపంగా ఉన్నట్టు అనమాట. ఈ విధంగా వీటి ద్వారా లోపాలను నిర్ధారించవచ్చు. వాటి అధిగమించడానికి మనం లోప నివారణ చర్యలు తీసుకోవడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ లోప నిర్ధారణ నికష విద్యార్థుల సామర్థ్యాల విశ్లేషణకు, బోధనా సాఫల్య వైకల్యాలను గుర్తించడానికి, ఆ లోపాలు గుర్తించి వాటిని సవరించడానికి ఉపాధ్యాయునికి యూజ్ అవుతుందన్నమాట. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే లోప నివారణ బోధన అనేది చేయడం జరుగుతుంది. సో దీనికోసం అని లోప నిర్ధారణ నికష అనేది పెట్టడం జరుగుతుంది స్టార్టింగ్లో. ఓకే, ఇది మనకు సంబంధించి. దీంతో ఈ థర్డ్ యూనిట్ అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి మీకు ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? ప్రచారం చేసిన వాళ్ళు అడిగారు ఇక్కడ చూడండి. ఎవరంటే ఆప్షన్స్ 1 లైబ్రిడ్జా, ప్రెస్టాల్జీనా, ఆర్మ్స్ట్రాంగా, బెల్లార్డా. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆగమన పద్ధతి ప్రచారం చేసిన వాళ్ళు, ఇది నిన్నటి వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్. వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు టెక్స్ట్ బుక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ప్లస్ ఈ మెథడాలజీ క్లాసెస్ కూడా మీకు యాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయకుంటే చేసుకోండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే లెసన్ వైజ్ చెప్పున్నాము, ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది, టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతుంది. లెసన్ వైజ్ వీడియోస్, ఎగ్జామ్స్, పీడిఎఫ్స్, టెట్ ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా సైకాలజీ సంబంధించి కూడా మీకు ఇక్కడ 99 రూపీస్తోనే అవైలబిలిటీ ఉండడం జరిగింది. ఇది మనకు సంబంధించినటువంటి టెట్ డిఎస్సికి సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది 799. ఇది మీకు కావాలంటే కనుక విడివిడి కోర్సెస్ కూడా ఉన్నాయండి. ఓన్లీ మాకు వీడియోస్ ఒకటి చాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు, ఓన్లీ టెస్ట్ కావాలన్నా చేసుకోవచ్చు, లేదా మాకు సైకాలజీ ఒకటే చాలన్నా 99తో చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఉంటే కనుక ఎడ్జిటీ వాళ్ళు ఇంకా ఓకే బండిల్ తీసుకుంటేనే బెస్ట్, మొత్తం ఒకే దాంట్లో ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి యాప్ అనేది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేశారంటే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఉంటాయి ఈ కోర్సెస్ అన్నీ. మీరు పేమెంట్ చేసుకున్నారంటే కదా క్లాసెస్ ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.